సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి డిడక్షన్స్ అమ్మా. మనం కనుక ఒకసారి టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ కనుక మనం చూసినట్లయితే సో ఇన్కమ్ ఫ్రమ్ salaries, income from house property, income from profits and gains of business or profession, income from capital gains, income from other sources. సో ఇది టోటల్ చేస్తే కనుక మనకు వచ్చేదాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాం. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోంచి ప్లస్ చాప్టర్ 6A డిడక్షన్స్ మనం మైనస్ చేస్తే వచ్చేది నెట్ టోటల్ ఇన్కమ్. ఓకే, సో ఈ చాప్టర్ 6A డిడక్షన్స్ గురించి ఇవేంటంటే జనరల్ డిడక్షన్స్ అమ్మ. మనం ఆల్రెడీ హెడ్ వైజ్ గా స్పెసిఫిక్ డిడక్షన్స్ చూసామమ్మా. డిడక్షన్స్ అనేవి హెడ్ వైజ్ గా మనం చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ మనకి చూసేవి ఏంటంటే ఇవి జనరల్ డిడక్షన్స్. ఓకే, స్పెసిఫిక్ డిడక్షన్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ లో ఆ హెడ్ లోనే మనం ఆ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకునేటప్పుడే డిడక్షన్స్ అనేవి మైనస్ చేసుకుంటూ వచ్చామమ్మా. మనం డిఫరెన్సెస్ తెలుసుకున్నామమ్మా. ఎగ్జంప్షన్స్ వర్సెస్ డిడక్షన్స్ అని చెప్పేసి మనం నేర్చుకున్నామమ్మా. ఎగ్జంప్షన్ వర్సెస్ డిడక్షన్. సో ఎగ్జంప్షన్ అంటే గనక అసలు ఇన్కమ్ లోనే ఇంక్లూడ్ అవ్వదు. డిడక్షన్ అంటే ఫస్ట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఇన్కమ్ after which deduction is claimed. మనం ఏం చేస్తాం, డిడక్షన్ అనేది క్లెయిమ్ చేస్తాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎగ్జంప్షన్స్ వర్సెస్ డిడక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎగ్జంప్షన్ లో అయితే కనుక అసలు ఇన్కమ్ లోకే ఇంక్లూడ్ చేయము అని చెప్పేసి అనుకున్నాం. డిడక్షన్స్ లో అయితే ఫస్ట్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేసి ఆ తర్వాత డిడక్షన్స్ అని చెప్పేసి మనం మైనస్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. సో అలాంటి డిడక్షన్స్ లో స్పెసిఫిక్ డిడక్షన్స్, జనరల్ డిడక్షన్స్ అని ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు స్పెసిఫిక్ డిడక్షన్స్ గురించి మనం మాట్లాడేసుకున్నామమ్మా. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ జనరల్ డిడక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ చాప్టర్ 6A లో ఉండే జనరల్ డిడక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే రైట్. సో ఇక్కడ ఈ డిడక్షన్స్ గురించి చాప్టర్ 6A డిడక్షన్స్ గురించి ఇంకా ఎక్కడ మాట్లాడుకున్నాం అంటే కనుక స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు 111A, 112A, 112 అండ్ 115 BB. సో ఈ స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేసెస్ లో మనం ఎక్కడ కూడా చాప్టర్ 6A డిడక్షన్స్ మనం క్లెయిమ్ చేయలేము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మనం ఏంటంటేనమ్మా ఓన్లీ ఆ స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ లో ఇన్కమ్ మాత్రమే ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అందులోంచి మనం ఏం చేయాలంట, వీ కెనాట్ క్లెయిమ్ చాప్టర్ 6A డిడక్షన్స్. అలాంటి చోట మనం చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి క్లెయిమ్ చేయలేము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఫార్ ఇవన్నీ కూడా మనం చాప్టర్ 6A డిడక్షన్స్ ని ఎక్కడెక్కడ చూసుకుంటూ వచ్చామనేది మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఓకే రైట్. సో అలాంటి చాప్టర్ 6A డిడక్షన్స్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం. ఓకే రైట్. సో టోటల్ గా మనకి ఎన్ని రకాల డిడక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే కనుక అమ్మ ఇందులో చాలా రకాల డిడక్షన్స్ ఉంటాయి. కానీ కొన్ని ఇండస్ట్రియల్ డిడక్షన్స్ గురించి 80IA నుంచి మనం AMT చూసినప్పుడు చూసాం. 80IA నుంచి 80RRB వరకు ఉన్న డిడక్షన్స్ అని చెప్పేసి అందులో కొన్ని డిడక్షన్స్ మనకి CA ఇంటర్ లెవెల్లో లేవమ్మా. అందుకోసం చెప్పేసి ఇందులో నుంచి తీసేశారు. ఓన్లీ ఇక్కడ మీకు చెప్పిన అన్ని కూడా ఓన్లీ CA ఇంటర్ సిలబస్ లో అప్లికబుల్ అయ్యే మాత్రమే ఇక్కడ ఉంచారు. మిగిలినవన్నీ కూడా CA ఫైనల్ లో మనకి అప్లికబుల్ కింద డైరెక్షన్స్ కింద మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే రైట్. సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, ఏంటి అంటే కనుక మనకి సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు లాసెస్ అనేది దేని వల్ల అరైజ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటే శాలరీస్ వల్ల
నో లాస్ అనేది రాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. హౌస్ ప్రాపర్టీ వల్ల లాస్ వస్తుంది అనుకున్నాం, పీజీబీపీ వల్ల లాస్ వస్తుంది అనుకున్నాం, క్యాపిటల్ గెయిన్స్ లో లాస్ వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం, అదర్ సోర్సెస్ లో సమ్ స్పెసిఫిక్ కేసెస్ నుంచి మనకి లాస్ అనేది అరైజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. అలాగా చాప్టర్ 6A డిడక్షన్స్ మనం క్లెయిమ్ చేయడం వల్ల లాస్ అయినా వచ్చే అవకాశం ఉందా సార్ అని చెప్పేసి అంటే, నా గ్రాస్ టోటల్ ఇన్కమ్ సపోజ్ 1,00,000 రూపాయలు ఉన్నది అనుకోమ్మా. ఓకే, చాప్టర్ 6A డిడక్షన్స్ ఒక 1,50,000 వచ్చింది అనుకోమ్మా. అంటే నెట్ టోటల్ ఇన్కమ్ ఏమవుతుంది, ఒకవేళ మైనస్ చేస్తే మైనస్ అవుతుంది, నెగిటివ్ వస్తుంది. అంటే 1,00,000 నుంచి 1,50,000 అనేది మైనస్ చేస్తే మైనస్ 50,000 వస్తుంది కదా సార్. అంటే దీనివల్ల లాస్ వస్తుంది అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, చాప్టర్ 6A డిడక్షన్స్ వల్ల లాస్ అనేది రాకూడదు. లాస్ అనేది రాకూడదు, ఒకవేళ వచ్చినా అలౌ చేయకూడదు. అంటే మాక్సిమం అమౌంట్ అంటే అన్ని సెక్షన్స్ దగ్గర నుంచి కలిపి మాక్సిమం అమౌంట్, ఇది ఓవరాల్ లిమిట్ అమ్మా. మాక్సిమం అమౌంట్ కెన్ బి క్లెయిమ్డ్ ఫ్రమ్ చాప్టర్ 6A డిడక్షన్స్. సో చాప్టర్ 6A డిడక్షన్స్ నుంచి మాక్సిమం అమౌంట్ మనం క్లెయిమ్ చేయగలిగింది ఎంత అని చెప్పేసానంటే దట్ ఈస్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఎంతమ్మా? గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇది ఓవరాల్ లిమిట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి ఒక లిమిట్ అంటూ ఉంటుంది, ఇంతవరకు మాత్రమే మీరు ఈ పని చేస్తే కనుక ఇంతవరకు నీకు డిడక్షన్ ఇస్తాను అంటాడమ్మా. అలా కాకుండా ఈ ఓవరాల్ లిమిట్ ఎంత ఉంటుందని చెప్పేసానంటే కనుక ది మాక్సిమం అమౌంట్ ఆర్ మాక్సిమం లిమిట్ అండర్ చాప్టర్ 6A డిడక్షన్స్ అంటే ఏం చెప్తున్నాడమ్మా, గ్రాస్ టోటల్ ఇన్కమ్. అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి నువ్వు డిడక్షన్స్ అనేవి క్లెయిమ్ చేయలేవు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ లో వచ్చే ఇండివిజువల్ లిమిట్స్ కాకుండా మనకి ఏంటున్నాడమ్మా, ఎడిషనల్ గా చూసుకుంటే ఓవరాల్ లిమిట్ అంటారమ్మా. దీన్ని ఓవరాల్ లిమిట్ ఏంటంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్. అంటే ఈ చాప్టర్ 6A డిడక్షన్స్ వల్ల మనకి లాస్ అరైజ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మాక్సిమం ఎంత వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అంట, గ్రాస్ టోటల్ ఇన్కమ్ వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, అంతకు మించి మనం క్లెయిమ్ చేయలేము అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను ఎవరిని చదవమంటే వాళ్ళ గురించి చదవండి అమ్మా. మా వెంకటలక్ష్మి. సో అర్థమైందమ్మా, చాప్టర్ 6A డైరెక్షన్స్ అనేది ఎక్కడెక్కడ చూసాం, చాప్టర్ 6A డైరెక్షన్స్ అంటే ఏంటి అనేది అర్థమైందా? సో ఇప్పుడు ఫస్ట్ రెస్ట్రిక్షన్స్ ఇన్ క్లెయిమింగ్ ఆఫ్ చాప్టర్ 6A డైరెక్షన్స్ అని ఉన్నాయి కదమ్మా, అది చదవము. In computing the total income of an SSC, there shall be allowed from the gross total income deductions specified in section 80C to 80U. The aggregate amount of the deductions under this chapter shall not exceed the gross total income of the SSC. సో ఎంతకు మించకూడదంటమ్మా, మనకి టోటల్ గా ఈ చాప్టర్ 6A డైరెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంట, 80C నుంచి 80U వరకు ఉన్నాయని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకే, సో ఇది ఎంతకు మించి మనం క్లెయిమ్ చేసుకోకూడదు అని చెప్పేసి చెప్పాడు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ అవ్వకూడదు, గ్రాస్ టోటల్ ఓవరాల్ లిమిట్ చెప్తున్నాడు ఇది, అంతేనమ్మా. మొత్తం చాప్టర్ 6A డిడక్షన్స్ నుంచి ఎంత వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే కనుక ఈచ్ ఇండివిజువల్ సెక్షన్ వైజ్ గా 80C గానీ 80D గానీ ఇలా ఇండివిజువల్ లిమిట్ వైజ్ గా మనకి అమౌంట్స్ చేసుకున్న ఈ టోటల్ అనేది ఎంతకు మించకూడదు, గ్రాస్ టోటల్ ఇన్కమ్ ని మించకూడదు. అంటే ఇక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్ వల్ల లాస్ అరైజ్ అయ్యే అవకాశం ఉందా? నో సార్, లాస్ అనేది అరైజ్ అయ్యే అవకాశం లేదు. ఎంతవరకు ఇన్కమ్ రావచ్చు, నెట్ టోటల్ ఇన్కమ్ మాక్సిమం ఎంత రావచ్చు, 0. అంతకు మించి తగ్గుతుందా, తగ్గే అవకాశం లేదు. Yes sir. Right, next చదవం. Where deduction under this chapter has been allowed in computing the total income of an AOP or BOI, no deduction under the same section shall be made in computing the total income of a member of the AOP or BOI in relation to the share of such member in the income of the AOP or BOI. AOP or BOI చేతిలో కనుక మనం ఎక్కడైనా సరే డైరెక్షన్ కనుక అలౌ చేసినట్లయితే మళ్ళీ సేమ్ సెక్షన్ లో సేమ్ అమౌంట్ మళ్ళీ వేరే ఎక్కడ ఇవ్వమంటమ్మా, మెంబర్ చేతిలో మళ్ళీ ఇచ్చే అవకాశం లేదంట. yes sir. ఓకే, రైట్. అంటే ఇవన్నీ కూడా మనకి ఎక్కడెక్కడైతే మనకి రావు అంటే చాప్టర్ 6A డైరెక్షన్స్ రావు అనుకుంటున్నామో వాటి గురించి చెప్పుకుంటున్నాం అమ్మా. yes sir. నెక్స్ట్, in a case where an SSC avails deduction under section 10AA, no deduction shall be claimed under any of the provisions of the chapter 6A. The intention of deduction కాదమ్మా, అది ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 10AA.
ఎగ్జామ్షన్ అని ఎందుకు అనాలి అంటే కనుక 10 లో సెక్షన్ 10 లో చెప్పాడు కాబట్టి ఇది ఎగ్జామ్షన్ అవుతుందమ్మా. ఓకే, Yes. ఎగ్జామ్షన్ అంటే సెక్షన్ 10AA. ఎక్కడ మాట్లాడుకుంటాం అనుకున్నాం? SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో గనక మనం ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ఎగ్జామ్షన్స్ లో మనం మాట్లాడుకుంటామమ్మా. అక్కడ డీటెయిల్ గా చెప్తాను. 10AA వస్తే గనక అక్కడ ఏం రాదు, చాప్టర్ 6A రాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. Yes, sir. నెక్స్ట్, The intention of this section is to bar any claim of double deduction in respect of same income under two different chapters. Further, it is proved that in any case the aggregate deduction for that undertaking shall not exceed the profit derived by such undertaking in that assessment year. సో ఇక్కడ చాప్టర్ 6A డైరెక్షన్స్ లోని వచ్చేసి అక్కడ 10AA డైరెక్షన్స్ రెండు రాకూడదు అని చెప్పేసి అక్కడ ఎగ్జామ్షన్ రాకూడదు, ఇక్కడ ఇదే రాకూడదు, రెండిట్లో ఏదో ఒకటే రావాలని ఉద్దేశంతో మనకి అక్కడ ఈ నాన్ రెస్ట్రిక్షన్ అనేది చెప్పారంటమ్మా. Yes, sir. నెక్స్ట్, Section 35AD provides deduction for certain specified business while computing the total taxable income under the head profits and gains of business or profession in a case where deduction is availed under any of the provisions of chapter 6A. In respect of income of specified business, no deduction shall be availed under section 35AD. సో 35AD ప్రకారం డిడక్షన్ అనేది ఇవ్వరు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఎక్కడెక్కడ రాదు అంటున్నాడమ్మా? మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ ని మించి డిడక్షన్ రాదు. ఒకటి, ఏఓపి బిఓఐ తీసుకుంటే అందులో ఉన్న మెంబర్ షేర్ కి సంబంధించిన ఏఓపి బిఓఐ తీసుకుంటే కనుక వాడికి రాదు, ఇద్దరిలో ఒకరికి వస్తుంది. 10AA క్లెయిమ్ చేస్తే చాప్టర్ 6A రాదు, అలాగే 35AD క్లెయిమ్ చేస్తే కనుక అప్పుడు కూడా చాప్టర్ 6A రాదు అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. Yes, sir. నెక్స్ట్, Deductions in respect of certain income under section 80IA, 80IAB, 80IAC సెక్షన్స్ వదిలేసమ్మా. shall be allowed only to the extent to which the such income is included in the gross total income of the SSC and the claim is made in the return of income. It may be ఫస్ట్ noted. ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా సిఏ ఇంటర్ సిలబస్ లో లేవమ్మా, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక పాయింట్ ఏంటంటే డిడక్షన్ అనగానే మనం ఏమనుకున్నాం, ఫస్ట్ ఇన్కమ్ ఎంత అయితే ఇన్కమ్ ఇంక్లూడ్ అవ్వాల్సింది ఎక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడ్ అయితే అప్పుడు డిడక్షన్ ఇస్తాం అనుకున్నాం. ఈ పర్టికులర్ సెక్షన్స్ ప్రకారం నీకు ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్కమ్ అనేది ఎందులో ఇంక్లూడ్ అవ్వాలంట, గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ అయితేనే దాని మీద డిడక్షన్ అనేది ఇక్కడ మనం మైనస్ చేసుకుని ఇస్తారంట. Yes, sir. అంతకు మించి మనం రాదు అని చెప్పేసి అని అంటున్నారమ్మా పర్టికులర్ సెక్షన్ లో. అండ్ ఇది సిఏ ఇంటర్ సిలబస్ లో లేదు కాబట్టి పాయింట్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. Yes, sir. నెక్స్ట్, In respect of certain deductions, the allowability has been linked to claim of deduction in the return and filing of return of income, which are summarized hereunder. Deduction under section IA to section RRB, deduction in respect of certain incomes. No deduction shall be allowed unless return of income is filed on or before the due date under section 139(1) along with the relevant audit report. సో ఇది కూడా ఫైనల్ లో ఉంటాయమ్మా. ఫైనల్ సిలబస్ లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకుందరు కానీ, సో ఇక్కడ అవసరం లేదు. ఓకే, Yes, sir. రైట్. సో తర్వాత ఈ 10AA, 80IA, 80RRB ఇవన్నీ కూడా రిటర్న్ ఫైల్ చేస్తేనే అలౌ చేసే సెక్షన్స్ అమ్మా, లేకపోతే అలౌ చేయరు. సో ఇదంతా కూడా మనకి సిఏ ఫైనల్ సిలబస్ లో ఉంటుంది, ఇవన్నీ కూడా మనం పట్టించుకోవద్దు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ చూసామ్మా, ఇదంతా కూడా మనకు అనవసరం టు దట్ ఎక్స్టెంట్. నెక్స్ట్, Certain income not eligible for any deduction under chapter 6A. Long term, ఇవి ఆల్రెడీ మనం మాట్లాడుకునే వస్తాయమ్మా. ఏంటో చూద్దాం, చదువు. long term capital gain covered under section 112 and 112A. Short స్పెషల్ term రేట్స్ ఆఫ్ ట్యాక్స్ లో వస్తే కనుక అక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్ రావు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. Yes, sir. రైట్. నెక్స్ట్ 111A సెక్షన్ అంటున్నాడు, 115BB అంటున్నాడు. సెక్షన్స్ చూసేద్దాం, ఆ పేర్లు అవి మనకు తెలుసు కాబట్టి. Yes, sir. అలాగే స్పెసిఫైడ్ ఇన్కమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రెజెంటివ్ ఇన్కమ్, అక్కడ కూడా మనకి చాప్టర్ 6A డిడక్షన్స్ రావంటమ్మా. నాన్ రెసిడెంట్ కి కనుక స్పెసిఫైడ్ ఇన్కమ్ ఉంటే కనుక ఇంక్లూడింగ్ ప్రెజెంటివ్ ఇన్కమ్ మనం ఏమైనా ఇన్కమ్ చూపిస్తున్నట్లయితే ఆడు చాప్టర్ 6A డైరెక్షన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. సో వీళ్ళందరూ ఏంటి స్పెషల్ రేట్స్ లో కవర్ అయ్యే వాళ్ళమ్మా. ఇదంతా ఏంటి స్పెషల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యేవాళ్ళు, స్పెషల్ రేట్స్.
ఇన్కమ్ taxable under అర్థమైందమ్మా? ఇన్కమ్స్ sir. ట్యాక్సబుల్ అండర్ స్పెషల్ రేట్స్ లో కవర్ అయ్యే వాళ్ళు. ఓకే, Yes, sir. రైట్. నెక్స్ట్ Gross total income section 80B. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి? బిఫోర్ చాప్టర్ 6A డైరెక్షన్స్ ఉండడానికి ముందు ఉండేదాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాం. అంతేనమ్మా? Yes, sir. రైట్, చదువు. Gross total income means the total income computed in accordance with the provisions of Income Tax Act before making any deduction under this chapter. సో ఈ చాప్టర్ కింద మన చాప్టర్ 6A కింద డైరెక్షన్స్ క్లెయిమ్ చేయడానికి ముందున్న ఇన్కమ్ ఏమంటామంట? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. ఎక్కడ చెప్తున్నారు? సెక్షన్ 80B లో చెప్తున్నారమ్మా. Yes, sir. సో ఆల్రెడీ మన ఎగ్జంప్షన్ వర్సెస్ డిడక్షన్ అనేది మనం మాట్లాడుకున్నాం కదమ్మా. Yes, sir. సో దాని గురించి ఇంకా మనం చూడాల్సిన అవసరం లేదు. రైట్, నెక్స్ట్ డిడక్షన్స్ ఫస్ట్ సెక్షన్ మాట్లాడుకుంటున్నామమ్మా. 80C గురించి మనం చదువుకుందాం. Deduction in respect of life insurance premium contributions to provident fund etc. section 80C. ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఎలిజిబుల్ అసెసీస్, ఇండివిజువల్, హెచ్యుఎఫ్. Yes. ఓకేనమ్మా? కండిషన్స్, ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కాంట్రిబ్యూషన్స్ ఎక్కడెక్కడ చేయాలి? ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆర్ యాన్యుటీస్. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే కనుక మనం ఆ పే చేసిన దాన్ని మనం ఏం చేసుకోవచ్చంటమ్మా? డిడక్షన్స్ లో 80C లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చంట. సార్ ఎంత వరకు మాక్సిమం క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే దీనికి రెస్ట్రిక్షన్ ఉందమ్మా. రెస్ట్రిక్షన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఐసి ప్రీమియం పే చేస్తే కనుక దట్ ఈస్ 80C కిందకి ఎలిజిబిలిటీ వస్తుందంట. కానీ ఎప్పుడు అంటే కనుక ఇప్పుడు నువ్వు ప్రీమియం పే చేసింది 31 మార్చి 2012 కంటే ముందు అనుకోమ్మా. సారీ, పాలసీ తీసుకున్నది, సార్ ప్రీమియం తీసుకున్నది అనుకోవచ్చు. అక్కడ పాలసీ అనేది చూసుకుంటే కనుక 20% ఆఫ్ ది క్యాపిటల్ సమ్ అష్యూర్డ్ అంటే మనం టోటల్ గా ఇన్సూరెన్స్ ఎంతకి తీసుకున్నాం అనేది. 1,00,000 రూపాయల పాలసీ అనుకోమ్మా. అప్పుడు 1,00,000 ఏమంటాం? సమ్ అష్యూర్డ్ అంటామమ్మా. Yes, sir. మన ప్రీమియం అనేది ఎంత మించకూడదంట? 20% మించకూడదంట సమ్ అష్యూర్డ్ లో. Yes, ఇప్పుడు నేను sir. 1,00,000 రూపాయల పాలసీ తీసుకున్నానంటే నా ప్రీమియం ఎంత దాటకూడదంటే 20,000 దాటకుండా ఉంటేనే అప్పుడు నాకు క్లెయిమ్ అనేది ఇస్తారంట. అదే 1/4/2012 తర్వాత అనుకోమ్మా, అప్పుడు ఎంత? ఓన్లీ 10% లోపల ఉండాలంట. అంటే అట్లీస్ట్ ప్రీమియం పాలసీ అనేది ఎన్నాళ్ళు ఉండాలమ్మా? దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏం కాదమ్మా, మనం కట్టిన డబ్బుల్నే విత్ బోనస్ మనకే ఇస్తారమ్మా. మళ్ళీని ఎవ్రీ ఇయర్ కట్టించుకొని నీ ప్రీమియం అనేది 10% కంటే తగ్గకూడదు అని చెప్పేసి అనుకుంటే కనుక అంటే ఎన్నాళ్ళు టర్మ్ చెప్తున్నట్టు నీకు మినిమం 10 years అమ్మా. Yes, sir. అంతేనమ్మా? సో పాలసీ Yes, టర్మ్ అనేది మినిమం 10 years. అంటే ఇక్కడ నీకు ఎగ్జామ్షన్ ఆర్ డిడక్షన్ రావాలి. సార్ డిడక్షన్ రావాలి అంటే కనుక నీ పాలసీ టర్మ్ ఎంత ఉండాలి? 10 years కంటే ఎక్కువ ఉండాలి. 10 years కంటే ఎక్కువ ఉంటేనే అప్పుడు మనకి ఏమి ఇస్తారమ్మా? ఆ పాలసీ ప్రీమియం మీద మనకి 80C లో డిడక్షన్ అనేది ఇస్తారంట. Yes, sir. నెక్స్ట్, ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2013 and insurance is on the life of the person with a disability or severe disability referred to in section 80U. 80U లో చెప్తాడమ్మా, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ గురించి మనకు మాట్లాడతాడమ్మా. ఆ పర్సన్ విత్ డిజేబిలిటీ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రం 10% ప్లేస్ లో ఎంత వరకు పెంచుతున్నాడు? 15% వరకు పెంచుతున్నాడమ్మా. Yes, sir. సో మిగతా వాళ్ళందరికీ అయితే కనుక 10%. Yes, sir. ఓకే. Yes, sir. సో అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే పాలసీ ప్రీమియం ఎంత ఉండాలి? 10% ఉండాలమ్మా. 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువ ఉండకూడదు. సారీ, తక్కువ 10% కంటే మనకి ఏముండకూడదు? తక్కువ, అదే ఎక్కువ ఉండకూడదమ్మా. Yes, sir. ఎక్కువ ఉంటే టర్మ్ తగ్గిపోతుంది. అంటే తక్కువ టర్మ్ ఉన్న పాలసీస్ మనం 80C లో డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవడానికి అలౌ చేయమంట. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్, అలాగే అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ది కాంట్రాక్ట్ ఫర్ ది డిఫర్డ్ యాన్యుటీ స్పెసిఫైడ్ persons, however, where such a contract contains provisions of receiving cash payment in lieu of the payment of annuity, no deduction shall be allowed. అంటే ఏదైనా యాన్యుటీ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసామో ఆ యాన్యుటీ ప్లాన్ లో ఇన్వెస్ట్మెంట్ మనకి రిటర్న్ వచ్చేటప్పుడు క్యాష్ లో వస్తుంది అనుకుంటే కనుక అది అలౌ చేయరు. నార్మల్ గా అయితే కనుక ఏదైనా యాన్యుటీ ప్లాన్ కి కాంట్రిబ్యూట్ చేస్తే కనుక ఆ అమౌంట్ నీకు
ఇస్తాను అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఫ్రమ్ ది salary payable by or on behalf of the government to an individual in accordance with the conditions of the service. ఓకే, సో ఇక్కడ ఇది కూడా ఏంటంటేనమ్మా, డిఫర్డ్ యాన్యుటీ బెనిఫిట్స్ ఏమైనా పే చేస్తుంటే కనుక అప్పుడు మాక్సిమం నాట్ ఎక్సీడింగ్ 1/5 ఆఫ్ ది సాలరీ కంటే మించకుండా మనం పే చేస్తే కనుక అది కూడా డిడక్షన్ ఇస్తానంటున్నారు. అలాగే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ పే చేసిన, పాలసీకి ప్రీమియం పే చేసిన, యాన్యుటీ అంటే ఒకేసారి మనం పే చేసే యాన్యుటీ పాలసీ పే చేసిన, ఇవన్నీ కూడా వేరియస్ ఆస్పెక్ట్స్ అమ్మా. ఇవన్నీ వీటన్నిటికీ కూడా మనకి ఏమిస్తారంట, ఏటీసీ డిడక్షన్ అనేది వస్తుందంట. ఓకే, అంటే వైల్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి మనం ఏం చేయొచ్చు, ఈ చాప్టర్ 6 డిడక్షన్స్ ని మైనస్ చేసేసి మనం మిగిలింది ఏం చేస్తామంటమ్మా, నెట్ టోటల్ ఇన్కమ్ కింద తీసుకుని నెట్ టోటల్ ఇన్కమ్ ని ట్యాక్స్, టోటల్ ఇన్కమ్ ట్యాక్స్బుల్ అంటే స్పెషల్ రేట్స్, టోటల్ ఇన్కమ్ ట్యాక్స్బుల్ అంటే నార్మల్ రేట్స్ కింద బైఫర్కేట్ చేసుకుని మన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మెథడాలజీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అలాగే ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్ కనుక మనం కాంట్రిబ్యూట్ చేసినా సరే, లైక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్, ఆల్ అప్రూవ్డ్ సూపరాన్యుయేషన్ ఫండ్, ఇలాంటి నేషనల్ పెన్షన్ స్కీమ్ కి కాంట్రిబ్యూట్ చేసిన ఏటీసీసీడి. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ నాట్ లెస్ దాన్ 3 years or which accordance with the scheme notified by central government in this regard, and central government or post office or other schemes అనేది చూసుకుంటే కనుక ఇక్కడ కొన్ని స్కీమ్స్ చెప్తాడమ్మా. ఆ స్కీమ్స్ లో నువ్వు ఇన్వెస్ట్ చేసినా సరే నీకు ఏమిస్తాడు, ఏటీసీ అనే డిడక్షన్ అనేది నీకు ఇస్తాను అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. అలాగే హౌసింగ్ లో మీకేం చెప్తున్నాడు అంటేనమ్మా, హౌసింగ్ లో ఇంట్రెస్ట్ అనేది నీకు ఇక్కడ మనం అక్కడ ఇప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఉందనుకోమ్మా, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోమ్మా, ఆ ఇంట్రెస్ట్ ని మనం ఎక్కడ క్లెయిమ్ చేస్తామంటే కనుక మనం సెక్షన్ 24B లో మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోడ్ అని చెప్పేసి మనం క్లెయిమ్ చేస్తాము. ఓకే, సో అది దాని ప్రిన్సిపల్ రీపేమెంట్ అనేది ఏమొస్తుందంట, ఆ హౌస్ ప్రాపర్టీ యొక్క ప్రిన్సిపల్ రీపేమెంట్ అనేది ఇక్కడ ఏటీసీ లో మనకి వస్తుందంట. ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్ విల్ బి కన్సిడర్డ్ అండర్ ఏటీసీ. ఇది ఏటీసీ లో కన్సిడర్ చేస్తారంటమ్మా. సో ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ లో వేరియస్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాడమ్మా. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మనం చేసినట్లయితే అప్పుడు మనకి డిడక్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి మనకి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ కొన్ని డిడక్షన్స్ లో మనం చూసుకుంటే పిల్లల స్కూల్ ఫీజెస్ అని, అంటే ట్యూషన్ ఫీజెస్ అని ఇవన్నీ ఉంటాయమ్మా. ఇది అన్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి. టోటల్ గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 25 ఐటమ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ గురించి మనం చూసుకోవచ్చు, అంటే మీరు చదవచ్చు. ఆ ఐటమ్స్ లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఏటీసీ అనే డిడక్షన్ అనేది వస్తుంది. ఎంత వరకు వస్తుంది సార్ అంటే క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్. సో ఇది క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, రైట్, చదువమ్మా. The aggregate of eligible contributions mentioned above shall be allowed as deduction to the extent of 1,50,000. సో అమౌంట్ ఎంత వరకు మనకి అలౌ చేస్తానంటున్నాడమ్మా, ఏటీసీ అనే సెక్షన్ ప్రకారం 1,50,000 వరకు అలౌ చేస్తానంటున్నాడు. సార్ నేను ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హౌసింగ్ లోన్ రీపేమెంట్లు, తర్వాత పిల్లల స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజులు ఇవన్నీ కలిపి 1,50,000 కంటే ఎక్కువ కట్టేసాను సార్, నేను 3 lakhs వరకు కట్టాను సార్, అయినా సరే ఏం చేస్తారమ్మా, 1,50,000 వరకు అలౌ చేస్తారు. సో అన్క్లెయిమ్డ్ అమౌంట్ ని నెక్స్ట్ ఇయర్ కైనా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా? నో అంటే యూ కెనాట్ క్యారీ ఇట్ ఫార్వర్డ్. సో అన్క్లెయిమ్డ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కనుక లాస్ట్ ఇయర్ లో దాన్ని నువ్వు నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేవంటమ్మా. ఎంత వరకు నువ్వు తీసుకోవచ్చు, 1,50,000 వరకు మనం తీసుకోవచ్చు అంటాము. yes sir, ఏటీసీ ప్రకారం. yes sir. నెక్స్ట్ no sector. నెక్స్ట్ డిడక్షన్ కి వచ్చామ్మా, ATCCC. మిగతాది జస్ట్ ఏంటంటే ఒకసారి ఐటమ్స్ అన్ని చదివిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ చేయడమేనమ్మా. ఈ ప్రాబ్లమ్స్ లో అక్కడ లిమిట్స్ ని అక్కడ ఎంత వరకు అలౌ చేస్తారో చూసుకుని
అది మనం అప్లై చేయడమే క్వశ్చన్ లో, అందులో పెద్ద ఇంతేమీ లేదు. ఓకే రైట్. నెక్స్ట్ 80CCC చదవమ్మా. Deduction in respect of contribution to certain pension funds. పెన్షన్ Section ఫండ్ కి ఏదైనా మనం కాంట్రిబ్యూట్ చేసినట్లయితే అప్పుడు మనకి ఇచ్చే డిడక్షన్ అంటమ్మా ఎవరికి ఇస్తారంట? ఇండివిజువల్. 80C లో ఎవరు క్లెయిమ్ చేసుకుంటున్నారు? ఇండివిజువల్స్ అండ్ HUF. Yes, sir. 80CCC లో Individual. సో ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? The following contributions qualify only if the payments or deposits are made from out of the income chargeable to tax. అంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ చార్జబుల్ టు ట్యాక్స్ నుంచే ఖర్చు పెట్టాలి. సార్ నాకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, అది నాకు ఎగ్జంప్టెడ్ ఇన్కమే కదమ్మా, నాట్ ట్యాక్సిబుల్ ఇన్కమే కదా. Yes, sir. సో ఆ నాట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ లోంచి నేను ఖర్చు పెట్టిన పెన్షన్ ఫండ్స్ కి కాంట్రిబ్యూట్ చేసుకున్నాను అనుకోమ్మా, నాకు ఏమైనా డిడక్షన్ ఇస్తారా ఇక్కడ? No, sir. ఇక్కడ డిడక్షన్ రావాలంటే మనం ఏం చేయాలి? ట్యాక్సిబుల్ ఇన్కమ్ లోంచి మనం తీయాలంటమ్మా. Yes, sir. నెక్స్ట్ Contribution made to annuity plan excluding bonus or interest accrued or credited to the account issued by LIC of India, any other issuer approved by the Insurance Regulatory and Development Authority IRDA. for receiving pension from a fund is deductible up to a maximum 1,50,000 rupees. 1,50,000 కంటే ఎక్కువ కనుక మనం కాంట్రిబ్యూట్ చేసినా సరే మనకి ఎంత ఇస్తారంట? ఓన్లీ 1,50,000 వరకే ఇస్తారంట. Yes, sir. నెక్స్ట్ Where the SSC or his nominee surrenders the annuity before its maturity, the surrender value of including bonus or interest shall be taxable in the year of receipt in the hands of the SSC or his nominee. ఒకవేళ ఎప్పుడైనా సరెండర్ చేస్తే దాన్ని ఏం చేస్తారంటమ్మా? ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారమ్మా మెచ్యూరిటీ టైంలో. Yes, sir. నెక్స్ట్ The pension amount received by the SSC or his nominee from this fund is taxable in the hands of the SSC or his nominee in the year of receipt. సో నామినీ కానీ ఇక్కడ ఎస్ఎస్సి కానీ పెన్షన్ కనుక రిసీవ్ చేసుకున్నట్లయితే ఏమంటున్నాడమ్మా? ట్యాక్సిబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. ఓకే, మనం కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా అని అమౌంట్ వచ్చేటప్పుడు ఏం చేయారమ్మా? ఎగ్జామ్షన్ ఎవరు ట్యాక్సిబుల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. Yes, sir. నెక్స్ట్ Amount qualifying for deduction under this section shall not be eligible for deduction under section 80C. మనకి 80CCC లో వచ్చిందంటే కనుక మళ్ళీ ఎక్కడ రాదంట? 80C లో మనకి రాదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. రైట్. నెక్స్ట్ 80CCD అమ్మా, ఇక్కడ 80C 80CCC 80CCD ఇందులో 1 2 అని ఉంటాయమ్మా. ఈ ఫస్ట్ మూడింటికి కూడా మనకి కొంచెం కలిపి ఇక్కడ ఇండివిజువల్ లిమిట్స్ ఎలాగైతే ఉన్నాయో ఈ సెక్షన్ కి ఇండివిజువల్ లిమిట్ ఉంది, ఈ సెక్షన్ కి ఇండివిజువల్ లిమిట్ ఉంది. అలాగే ఇండివిజువల్ లిమిట్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్స్ కి కలిపి ఏమంటారమ్మా? ఓవరాల్ లిమిట్ అనేది ఉందంట. అర్థమైందా? 80CCD2 లో మాత్రం సపరేట్ గా ఒక లిమిట్ అనేది అలౌ చేస్తారంట. అది కాకుండా ఈ 80C కి 1,50,000 లిమిట్ ఈచ్ ఇండివిజువల్ వైజ్ గా సెక్షన్ వైజ్ గా ఓవరాల్ గా 80C కి 80CCC కి 80CCD1 కి మూడింటికి కలిపి మనకి ఏమంటారమ్మా? ఓవరాల్ లిమిట్ అనేది ఉంటుందంట. ఓవరాల్ లిమిట్ ఎంత? 1,50,000. 1,50,000 అనేది మనకి లిమిట్ అమ్మా. మళ్ళీ ఇండివిజువల్ గా లిమిట్స్ ఉంటాయా సార్? 80C కి లిమిట్ ఉంటుంది, 80CCC కి లిమిట్ ఉంటుంది, అలాగే 80CCD1 కూడా లిమిట్ ఉంటుందమ్మా. 80CCD2 అనేది ఇట్స్ డిఫరెంట్. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. చదవమ్మా. Contribution to pension scheme of central government section 80CCD. Eligible సో SSC. NPS అమ్మా, ఇది ఆల్రెడీ మనం ఒకసారి చదువుకున్నాం. అంటే మనం 2004 తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఏముండదమ్మా? ఇంకా పెన్షన్ అనేది ఉండదు అని చెప్పారు. Yes, sir. గవర్నమెంట్ పే చేయదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంప్లాయీ దగ్గర నుంచి కొంత కలెక్ట్ చేస్తుంది, దాని ఈక్వల్ కాంట్రిబ్యూషన్ వేసి ఒక ఫండ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో వేసి అందులో పేమెంట్ అనేది చేస్తుందని చెప్పేసి అనుకున్నాం పెన్షన్ అనేది. Yes, sir. ఓకే, సో అలాంటప్పుడు మనం అలాంటి కాంట్రిబ్యూషన్స్ అలాంటి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన దానికి మనం కాంట్రిబ్యూట్ చేసుకున్నట్లయితే
అర్థమైందా? Yes, sir. సో అలాంటి పెన్షన్ ఫండ్ కి మనం కాంట్రిబ్యూట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఏం తెచ్చుకోవచ్చంట, డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. Yes, sir. చదవమ్మా. An SSC who eligible SSC. An SSC who is an individual and employed by the central government on or after 1/1/2004. సో మనం 1/1/2004 గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే పెన్షన్లు అక్కడితో ఆపేశారమ్మా. అప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఏమని, సో పెన్షన్లు గవర్నమెంట్ పే చేయదు, మీరు ఏం చేయాలి, మీరు కొంత కాంట్రిబ్యూట్ చేసి గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేసి ఒక అమౌంట్ లంసమ్ ఫండ్ అమౌంట్ క్రియేట్ చేసి అక్కడ నుంచి మనం ఏమనుకున్నామ్మా, అర్థమైందా? Yes, sir. సో పెన్షన్ స్కీమ్ అనేది అక్కడ నుంచి మనకు పెన్షన్స్ అనేవి ఇస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. Yes, sir. నెక్స్ట్, An SSC who is an individual employed by any other employer, irrespective of the date of employment. సో 80CCT1 అనేది NPS కాంట్రిబ్యూషన్ అనేది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి స్టార్ట్ చేశారమ్మా ఫస్ట్. ఓకే, Yes, sir. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి బాగున్న తర్వాత అందరు ఎంప్లాయర్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు. Yes, sir. ఆ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్పారమ్మా. Yes, sir. నెక్స్ట్ అది Any other SSC being an individual. For example, those deriving business or professional income or rental or renters, etc. సో వీళ్ళందరూ అర్థమైందా? అది అదర్ SSC అయితే కనుక ఇండివిజువల్ డెరైవింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ కి. Yes, sir. NPS కి ఎవరు కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చమ్మా, ఫస్ట్ లో చెప్పుకున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫస్ట్ ఇచ్చారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఇచ్చారు, ఆ తర్వాత ఎవరైనా సరే కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారని చెప్పేసి చెప్పుకున్నాం కదా. Yes, sir. నెక్స్ట్, Eligible investment. Contribution to pension scheme notified by the central government. Eligible deduction. ఎలిజిబుల్ Eligible- డైరెక్షన్ ఎంత వరకు ఇస్తారంటే 80CCT1 లో మనకి స్పెసిఫైడ్ లిమిట్స్ చెప్తున్నాడమ్మా. అమ్మా 80C లో ఎంత చూసాం లిమిట్, 1,50,000. 80CCC అది కూడా 1,50,000. మరి 80CCT ఎంత ఉందో చూద్దామమ్మా. 80CCT1 లో ఏం చెప్పారంటే చూడమ్మా, ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఎంప్లాయిడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఎంప్లాయ్ చేసినట్లయితే ఆర్ ఎనీ అదర్ ఎంప్లాయర్ కనుక ఎంప్లాయ్ చేసినట్లయితే అప్పుడు ఎంత అంట 10% ఆఫ్ ది సాలరీ. 10% of salary. సో ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేసుకోగలరు NPS కి, బిజినెస్ పీపుల్ కూడా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు కదమ్మా. Yes, sir. సో వాళ్ళు చేస్తే కనుక అప్పుడు ఎంత అంట 20% ఆఫ్ ది Gross total income. గ్రాస్ టోటల్ ఇన్కమ్. మిగతా వాళ్ళు అయితే ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఏమంటున్నాడు 10% of salary. సో మిగతా వాళ్ళకి వాళ్ళకు కూడా ఉంది. సో ఇక్కడ నాట్ ఎంప్లాయీ బేస్ లేకపోతే ఎంత 20% అండి. Yes, sir. నెక్స్ట్, ఇక్కడ శాలరీ ఫర్ ది పర్పస్ 15 ఇక్కడ 10% ఆఫ్ శాలరీ, 15% ఆఫ్ శాలరీ, 20% ఆఫ్ శాలరీ అని వాడుతున్నాం కదమ్మా. శాలరీ అంటే ఇక్కడ ఏంటి, డియర్నెస్ ఇంక్లూడ్స్ డియర్నెస్ అలవెన్స్ ఇఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడ్ బట్ ఎక్స్క్లూడ్స్ ఆల్ అదర్ అలవెన్సెస్ అండ్ పర్క్విజిట్స్ తీసేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే అప్పుడు ఆ పర్సంటేజ్ మనం అప్లై చేయాలని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. Yes, sir. నెక్స్ట్, Additional deduction under section 80 CCD 1B. The employee or the individual referred above shall be allowed an additional deduction as follows. The whole of the amount paid or deposited in the previous year or 50,000, whichever is lower. సో అడిషనల్ గా మనకు కావాలంటే కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అమ్మా. పైన చెప్పిన సెక్షన్ కంటే అడిషనల్ కాంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు అంటే ఏమంటున్నాడు, చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, Yes, sir. నెక్స్ట్, This additional deduction under section 80 CCD 1B is allowed irrespective of whether deduction is allowed under section 80 CCD 1 or not. However, no additional deduction shall be allowed in respect of an
in respect of an amount already claimed under section 80 CCD1. 80 CCD1 లో మనం క్లెయిమ్ చేస్తే మళ్ళీ 80 CCD1B లో మళ్ళీ అడిషనల్ గా రాదు అని చెప్పేసి చెప్పాడమ్మా. Yes, sir. నెక్స్ట్ 80 CCD2. Deduction towards employer's contribution. Any amount contributed by the employer to pension scheme during the previous year shall be allowed as deduction in the hands of employee as follows. Central government being the employer, 14% of the salary. Any other employer, 10% of the salary. ఏం చేస్తాడమ్మా? డిడక్షన్ కింద ఇస్తాడంట. Yes, sir. సో ఎంప్లాయీ చేతిలో ఈ అమౌంట్ అనేది ఏం చేస్తాడమ్మా? డిడక్షన్ కింద ఇస్తామని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. నెక్స్ట్. It may be noted that employees' contribution to pension scheme shall be chargeable as salary under section 17(1)(8), and the same is deductible under section 80 CCD2 in the hands of the employee. అమ్మా ఇప్పుడు ఎంప్లాయర్ నా తరపున పే చేశాడు అనుకోమ్మా. ఎంప్లాయర్ నా తరపున పే చేశాడు అనుకోమ్మా. అప్పుడు ఏం చేస్తామ్మా? Sir? ఒకవేళ ఎంప్లాయర్ నా తరపున పే చేశాడు అనుకోమ్మా అమౌంట్. Yes, sir. అప్పుడు ఏం చేస్తాం? అర్థమైందా? Yes, sir. సో ఇక్కడ ఎనీ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ బై ఎంప్లాయర్ to the pension scheme during the previous year shall be allowed as deduction in the hands of the employee as follows అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ బీయింగ్ ద ఎంప్లాయర్ అనుకుంటే కనుక 14% ఆఫ్ సాలరీ, ఎనీ అదర్ ఎంప్లాయర్ అనుకుంటే కనుక 10% ఆఫ్ సాలరీ. ఇట్ మే బి నోటెడ్ దట్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ షల్ బి చార్జబుల్ టు యాజ్ సాలరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పే చేసిన అమౌంట్ ని ఫస్ట్ మనం ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ చేయాలి. డిడక్షన్స్ అంటే ఏంటమ్మా? ఆ అమౌంట్ అనేది ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ చేసి ఆ తర్వాత డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకుంటా ఉంటాం. Yes, sir. నెక్స్ట్. Taxability of the amount received from the pension scheme, 80 CCD3, where the amount standing to the credit of the SSC together with the amount accrued thereon, if any, is received by the SSC or his nominee either in whole or in part in any previous year. నెక్స్ట్. On account of closure of his opting out of the pension scheme referred to in section 80 CCD1 or 80 CCD1B, or as pension received from the annuity plan purchased or taken on such closure or opting out, the whole of the amount referred in 1 or 2 above shall be deemed to be the income of the SSC or his nominee in the previous year in which it is received and accordingly be taxed. ఇక్కడ ఈ అమౌంట్ ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తానంటమ్మా? నామినీ గాని వీడి గాని రిసీవ్ చేసుకుంటే కనుక దాన్ని ఏం చేస్తానంటున్నారమ్మా? ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారమ్మా. దాని నుంచి ఆప్టింగ్ అవుట్ గానీ ఏదైనా పెట్టుకుంటే కనుక అమౌంట్ ని ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తానంటున్నారు? SSC. సో అమౌంట్ అనేది మనకి ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారమ్మా. క్లియర్? Yes, sir. రైట్. సో ఇక్కడ కింద ఒక టేబుల్ ఉంది చూడమ్మా. లిమిట్ ఆర్ రిడక్షన్ అండర్ సెక్షన్ 80C, 80CCC, 80CCD అండ్ 80CCE అని చెప్పేసి ఉంది కదా. Yes, sir. సో అది చదువమ్మా. ఇక్కడ చూస్తే 80C కి ఇండివిజువల్ లిమిట్ ఎంత? 1,50,000. Yes, sir. 80CCC కి ఇండివిజువల్ లిమిట్ ఎంత? 1,50,000. 80CCD1 లో గవర్నమెంట్ 10% ఎంప్లాయీస్ అయితే 10% ఆఫ్ సాలరీ, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక 20% of gross total income. 20% ఆఫ్ ది గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఈ మొత్తం ఈ 3 సెక్షన్స్ కి ఓవరాల్ లిమిట్ ఎంతటమ్మా? 1,50,000. Yes, sir. అర్థమైందా? 80C కి, 80CCC కి, 80CCD1 కి మొత్తం కలిపి మనకి ఎంత వస్తుందమ్మా? 1,50,000. నెక్స్ట్ 80CCD1B ఇక్కడ ఏమవుతుందమ్మా? 50,000. ఇదేంటి? అడిషనల్ గా కాంట్రిబ్యూట్ చేస్తున్నది. ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తాడు NPS కి. Yes, sir. నెక్స్ట్ 80CCD2 14% of salary or 10% of salary. 10% ఆఫ్ సాలరీ అనేది మనకి ఇచ్చేస్తారంట. డైరెక్షన్ అనేది ఇస్తారంట. Yes, sir.
అర్థమైందమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ ఆఫ్ చేశాను. మా వంశిక Yes, sir. అర్థమైందమ్మా? ఏటీసీ, ఏటీ త్రిబుల్ సి, ఏటీసీసీటీ 1 ఈ మూడు ఒకసారి కలిపి ఒక సెట్ ఆఫ్ లిమిట్ అమ్మా. దానికి 1,50,000 అనేది మనకి మాక్సిమం లిమిట్ గా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏటీసీసీటీ 1B కు 50,000 అడిషనల్ కాంట్రిబ్యూషన్స్ టు ఎన్పిఎస్ అనుకున్నాం. అలాగే ఏటీసీసీటీ 1 చూసే ఏటీసీసీటీ 2 కూడా మనం చూసామమ్మా. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అది ATCCE అని ఉంది కదా సార్? అవునమ్మా. ATCCE అని ఏంటి సార్? అది అర్థం ఈ కాలేదు సార్. ఓవరాల్ లిమిట్ చెప్పిన సెక్షన్ ని ఏటీసీసీఈ అంటారమ్మా. ఎస్ సార్. ఏటీసీసీఈ అంటే ఏంటంటే ఓవరాల్ గా లిమిట్స్ చెప్పాడు కదా, ఈ Yes, సెక్షన్ ని మనం ఏటీసీసీఈ అని చెప్పేసి అని అనుకుంటాం. ఓకే సార్. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియా పెయిడ్ సెక్షన్ 80D. ఏటీసీ అయింది, ఏటీసీ త్రిబుల్ సి అయింది, ఏటీసీసీటీ 1 అయింది, ఏటీసీసీటీ 1B అయింది, ఏటీసీసీటీ 2 అయిందమ్మా. ఎస్ సార్. ఓకే, సో దాని నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి? 80D హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్. ఎస్ సార్. ఎవరికి ఇస్తారంట? ఇండివిజువల్, హెచ్యుఎఫ్. మా హెల్త్ ఇన్సూరెన్స్ కి జనరల్ ఇన్సూరెన్స్ కి తేడా ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే అప్పుడు యూటిలైజ్ చేస్తారు సార్. జనరల్ ఇన్సూరెన్స్ అయితే ఎవరైనా చనిపోయినప్పుడు ఇస్తారు. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఇయర్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము అని చెప్పేసి అంటే అర్థం ఏంటంటేనమ్మా, ఆ ఇయర్ లో నీకు ప్రీమియం పే చేస్తారు. ఆ ఇయర్ లో నాకు ఏదైనా డిసీజ్ కానీ ప్రాబ్లం కానీ అయితే కనుక నువ్వు పే చేయాలని చెప్పేసి చెప్తున్నట్టు. ఎస్ సార్. మన బడ్డీ అనేది ఆడి మీద షిఫ్ట్ చేస్తున్నాం. ఎస్ సార్. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ప్రీమియం పే చేసి మనకి ముందు డబ్బులు పే చేసి తర్వాత కావాలంటే ప్రీమియం అనేది ఇలా పే చేసిన దానికి సమ్మిష్యూడ్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైనా పే చేసినట్లయితే ఎవరు పే చేస్తారమ్మా? మనం గనక పే చేసినట్లయితే ఎస్ అది సార్. మనకి డిడక్షన్ ఎక్కడ వస్తుందంట? 80D కింద మనకి డిడక్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి అని అన్నారమ్మా. ఇది ఎవరికి అప్లికబుల్? ఇండివిజువల్, హెచ్యుఎఫ్. ఎస్ సార్. ఓకేనమ్మా? ఎస్ సార్. సో ఇక్కడ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సెక్షన్ 80D లో మనకి ఏమొస్తాడంటేనమ్మా ఫ్యామిలీ అంటాడమ్మా. ఫ్యామిలీ అంటే ఎవరు కవర్ అవుతుందో చూద్దామమ్మా. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మీన్స్ స్పౌజ్, డిపెండెంట్ చిల్డ్రన్ ఆఫ్ ది ఎస్ఎస్సి. ఇన్ కేస్ ఆఫ్ హెచ్యుఎఫ్ ఎనీ మెంబర్ ఆఫ్ హెచ్యుఎఫ్. ఎస్ సార్. సో ఇక్కడ ఫ్యామిలీ అంటే స్పౌజ్, డిపెండెంట్ చిల్డ్రన్. ఎస్ సార్. అలాగే ఇక్కడ పేరెంట్స్ కవర్ అవుతున్నారమ్మా. లేదు ఫ్యామిలీలో సార్. పేరెంట్స్ ఉంటారా? ఉంటారు సార్, కానీ ఇందులో ఉంటారు, కానీ కవర్ ఇక్కడ అవ్వదు. ఫ్యామిలీ అనే డెఫినేషన్ లో కవర్ అవ్వరమ్మా. ఎస్ సార్. అర్థమైందా? అంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎవరికి పే చేస్తే మాత్రం డిడక్షన్ వస్తుంది? స్పౌస్, చిల్డ్రన్. డిపెండెంట్. ఎస్ సార్. అదే హెచ్యుఎఫ్ అనుకుంటే కనుక మెంబర్ ఆఫ్ హెచ్యుఎఫ్ కి పే చేసినా సరే మనకి అది ఎలిజిబుల్ అవుతుంది. ఎలిజిబిలిటీ అనేది వస్తుందంట. ఎస్ సార్. నెక్స్ట్, సో ఎలిజిబుల్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అంటున్నాడమ్మా. సో ఎక్కడెక్కడ కాంట్రిబ్యూట్ చేస్తే మనకి డైరెక్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదంతా కలిపి ఒక టేబుల్ ఉంది కదమ్మా, టేబుల్ చూసేద్దాం. ఓకే సార్. సో ఆ టేబుల్ అనేది చదవమ్మా. 80D ని సమ్మరైజ్ చేస్తుందమ్మా ఈ టేబుల్. ఎస్ సార్. ఓకే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెడిక్లెయిమ్ ప్రీమియం అండ్ రైట్. టేబుల్ లో మనం సమ్మరైజ్ చేసేద్దామమ్మా. 80D ని చదవమ్మా, టేబుల్ చదువు. yes sir. In respect of mediclaim premium and preventive health checkup, SSC, his family and his parents are less than 60 years of age. Self, spouse and dependent children rupees 25,000. Parents, dependent or not, rupees 25,000. Total So, deduction under section 50,000. స్పౌజ్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్ ని ఇక్కడ ఫ్యామిలీ కింద అంటాడమ్మా. వీళ్ళకి పే చేస్తే గనక అదంతా మాక్సిమం 25,000. ఓకే, వాళ్ళ పేరెంట్స్ కి పే చేస్తే 25,000. మాక్సిమం ఈ కేటగిరీలో మనం ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు? 50,000 క్లెయిమ్ చేసుకోవచ్చు అమ్మా. Yes sir. ఓకే, ఇప్పుడు మన ఫ్యామిలీ అండ్ హిస్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీలో కలపలా.
Yes, sir. వాళ్ళ ఏజ్ ఎంత 60 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే Yes, sir. మనం ఖర్చు పెట్టింది దేనికోసం అంట మెడిక్లెయిమ్ ప్రీమియం అండ్ ప్రివెంటివ్ హెల్త్ Health చెకప్ checkup. Yes, sir. రెండింటికి ఇస్తున్నాడమ్మా. Yes, sir. ఓకే నెక్స్ట్ SSC and his family are less than 60 years of age and parent is senior citizen. పేరెంట్స్ కనుక సీనియర్ సిటిజన్స్ అయితే కనుక వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు? ఒక 50,000 వరకు ఇస్తున్నాడు. ఫ్యామిలీకి ఏమో 25,000, వాళ్ళ పేరెంట్స్ కి ఏమో 50,000. మొత్తం కలిపి మాక్సిమం ఎంత క్లెయిమ్ చేయగలం? 75,000. Yes, sir. ఓకే నెక్స్ట్ SSC and his parents are at the age of 60 years or above. ఎస్ఎస్సి వాళ్ళ And- పేరెంట్స్ వీళ్ళిద్దరూ కూడా ఎంత 60 ఇయర్స్ కంటే 60 ఎక్కువ ఉన్నారు అనుకోమ్మా. అప్పుడు వీళ్ళకి 50,000, వాళ్ళకి 50,000. టోటల్ ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ సెక్షన్ ప్రకారం? మాక్సిమం 1 lakh, sir. ఇక్కడ మనం ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టి ఉండాలా? 80C ఖర్చు లో చూసాం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇచ్చారు. Yes, sir. 80CC లో చూసాం పెన్షన్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేస్తే ఇచ్చారు. 80CC లో చూసాం అక్కడ ఎన్పిఎస్ కి కాంట్రిబ్యూట్ చేస్తే ఇచ్చారు. 80CCB 1B లో కూడా మనకి ఏం చేశారమ్మా? ఎడిషనల్ కాంట్రిబ్యూషన్ టు ద ఎన్పిఎస్ 50,000 వరకు ఇస్తామని చెప్పేసి పే చేస్తేనే ఇచ్చారు. Yes, sir. 80CCD 2 లో కూడా మనకి అక్కడ ఎంప్లాయర్ ఫర్దర్ కాంట్రిబ్యూషన్ చేస్తే కనుక అది కూడా మనకి కాంట్రిబ్యూషన్ చేస్తేనే ఇచ్చారమ్మా. Yes, sir. అలాగా 80D లో కూడా నువ్వు నిజంగా ప్రీమియం పే చేస్తే మెడిక్లెయిమ్ ప్రీమియం పే చేయడం కానీ లేకపోతే ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి ఎక్స్పెండిచర్ నువ్వు ఇంకర్ అయ్యి ఉంటే కనుక వాట్ ఈస్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్? ఏదైనా రోగం వచ్చి తర్వాత మనం చేసుకుంటున్నాం అనుకోమ్మా, చూపించుకుంటే మన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనుకోమ్మా, దాన్ని Yes. ట్రీట్మెంట్ అంటారు. కానీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ముందుగానే ఏమి రాకుండానే టోటల్ బాడీ చెకప్ చేయించుకుంటారు కదమ్మా, దాన్ని ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అని చెప్పేసి అని చెప్తారమ్మా. Okay, sir. ఓకేనమ్మా. సో ఆ Yes, sir. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి మనం పే చేసినా సరే అప్పుడు డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి ఉంటుంది, sir. అప్పుడు కూడా మనకి ఏమొస్తుందమ్మా? Deduction. డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. Yes, sir. ఓకే సో ఆ ఫ్యామిలీ అంటే స్పౌజ్ డిపెండెంట్ చిల్డ్రన్ అమ్మ, డిపెండెంట్ చిల్డ్రన్ కి మాత్రమే ఇస్తున్నాడు. స్పౌజ్ డిపెండెంట్ చిల్డ్రన్ కి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ లేకపోతే ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కానీ. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, ఆ ఇయర్ లో కనుక జనరల్ ఇన్సూరెన్స్ అమ్మేది, ఒకవేళ ఆ ఇయర్ లో కనుక నీకు ఏ విధమైన ఇప్పుడు 5 lakhs పాలసీ తీసుకున్నానమ్మా, 5 lakhs కు 20,000 ప్రీమియం పే చేశాను అనుకో, ఒకవేళ నేను హాస్పిటలైజ్ అయితే ఈ 5 lakhs ప్రీమియం 5 lakhs పాలసీ సబ్మిషన్ అనేది పే చేస్తారమ్మా. ఒకవేళ ఆ ఇయర్ లో నేను కనుక ఇక్కడ నాకు ఇల్నెస్ రాలేదనుకోమ్మా, ఆ 20,000 ఏమైపోతాయి? పోయినట్టే. Yes, sir. సో నెక్స్ట్ అది టర్మ్ పాలసీ అంటే అలా కాదు. టర్మ్ పాలసీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మా, అది 80C లో వస్తుంది. ఇది జనరల్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ అంటారమ్మా, అది 80D లో వస్తుందమ్మా. Yes, sir. ఓకేనమ్మా రైట్. అదే మన సీనియర్ మనమేమో లెస్ దాన్ 60 ఇయర్స్, వాళ్ళు మన పేరెంట్స్ ఏమో మోర్ దాన్ సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఇయర్స్ అనుకుంటే కనుక 25,000 50,000 మాక్సిమం 75,000. ఇక్కడ అంటే Yes, ఈ sir. పర్టికులర్ సెక్షన్ ప్రకారం ఎంతవరకు క్లెయిమ్ చేసుకోవచ్చు మనం? 75,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే అదే మన పేరెంట్స్ మనం ఇద్దరం కూడా 60 ఇయర్స్ అండ్ అబౌవ్ అయితే కనుక అప్పుడు 50 Maximum 50 అంటే 1 lakh వరకు 1 క్లెయిమ్ lakh వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు, sir. Yes, sir. అర్థమైందమ్మా. అర్థమైంది, sir. నెక్స్ట్ In respect of medical expenditure incurred for a senior citizen. మెడికల్ Yes, ఎక్స్పెండిచర్ అయినా మనం ఇంకర్ అయినట్లయితే ఎవరికి? సీనియర్ సిటిజన్ Senior కి కనుక citizen. మనం మెడికల్ ఎక్స్పెండిచర్ కనుక ఇంకర్ అయినట్లయితే, సీనియర్ సిటిజన్ అంటే ఎవరు? 60 ఇయర్స్ అబౌవ్ దాటిన వాళ్ళు Above. సీనియర్ సిటిజన్ అంటామమ్మా. Yes, sir. ఒకవేళ మన ఫ్యామిలీ 60 ఇయర్స్ కంటే తక్కువ, మన పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అనుకోమ్మా, అప్పుడు ఎంతవరకు? ఇక్కడేమో నిల్, ఎందుకంటే ఫ్యామిలీ లెస్ దాన్ 60 ఇయర్స్ కాబట్టి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చే డైరెక్షన్ అమ్మా ఇది. ఇక్కడేమో 50,000, ఇక్కడ ఎంత 50,000 మాక్సిమం. 50,000 maximum. Yes, అంటే sir. ఇక్కడ ఎస్ఎస్సి అండ్ హిస్ పేరెంట్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్ అండ్ అబౌవ్. ఎస్ఎస్సి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా సీనియర్ సిటిజన్స్ అయితే అప్పుడు ఇక్కడ 50,000, వీళ్ళ పేరెంట్స్ కి ఒక 50,000. ఏం దేనికి ఇది? మెడికల్ Medical ఎక్స్పెండిచర్ expenditure, sir. కనుక Yes, నువ్వు క్లెయిమ్ చేసుకున్నట్లయితే, అప్పుడు మెడికల్ ఎక్స్పెండిచర్ కనుక నువ్వు ఇంకర్ అయినట్లయితే అప్పుడు ఎంతమ్మా? మాక్సిమం 1 1 lakh. lakh. Sir. Yes, sir. అర్థమైందా? అర్థమైంది, సార్. ఇది ఏ అండ్ బి రెండు చెప్తున్నాడు కదా, రెండిట్లోనే డిడక్షన్ ఇస్తారా సార్? అమ్మ ఇక్కడ నువ్వు నిజంగా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నావు అనుకోమ్మా, ప్రీమియం పే చేస్తే ఏలో కవర్ అవుతావు. Yes, sir. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల నువ్వు మెడికల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాల్సి వచ్చింది.
Yes, sir. అప్పుడు బిలో కవర్ అవుతావు. Okay, sir. అర్థమైందా? అర్థమైంది సార్. మెడికల్ ఎక్స్పెండిచర్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే ఏలో అండ్ బిలో అయితే కనుక ఓన్లీ సీనియర్ సిటిజన్స్ కి ఇస్తారు. ఎస్ సార్. సో ఆ రెండిట్లోని మనకి మాక్సిమం ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అంటమ్మా? 50,000. 50,000. ఇక్కడ 50,000 అంటే మాక్సిమం 80D లోని మీకు అంటే మీ ఫ్యామిలీకి ఎస్ఎస్సి ఫ్యామిలీ అంటే స్పౌస్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్ ఎస్ సార్. వాళ్ళకి మాక్సిమం ఎంత అమౌంట్ వస్తుంది? 50,000. 50,000. పేరెంట్స్ కి ఎంత వస్తుంది మాక్సిమం? డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ కి ఎంత వరకు వస్తుంది మాక్సిమం? 50,000. 50,000. ఎస్ సార్. అది మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అవ్వచ్చు, లేకపోతే మెడికల్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు. ఎస్ సార్. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం గానీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ గానీ అయ్యి ఉండొచ్చు, లేదా మెడికల్ ఎక్స్పెండిచర్ అయ్యి ఉండొచ్చు. ఎస్ సార్. సో అది మెడికల్ ఎక్స్పెండిచర్ అయితే 50,000 స్పౌస్ అండ్ చిల్డ్రన్ కి డిపెండెంట్ చిల్డ్రన్ కి పేరెంట్స్ కి 50,000 చొప్పున మాక్సిమం ఇక్కడ ఈ సెక్షన్ లో డిడక్షన్ కింద ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చమ్మా? మనం 1 lakh క్లెయిమ్ చేసుకోవచ్చమ్మా. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్, నెక్స్ట్. Eligible contribution in the case of HUF. The deduction shall be allowed up to 25,000 in respect of premium paid on the health insurance policy of any member of HUF, and any sum of rupees 50,000 shall be allowed in aggregate on account of medical expenditure incurred on the health of any member of the HUF. HUF కి సంబంధించింది అయితే కనుక ఎంత చెప్తున్నాడమ్మా? ప్రీమియం గానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం గానీ ఎనీ మెంబర్ తీసుకుంటే కనుక అప్ టు ఎంత వరకు 25,000 వరకు వస్తారంట. అదే మెడికల్ ఎక్స్పెండిచర్ అయితే కనుక 50,000 వరకు ఇస్తారంట. ఓకే, ఎంతమంది ఉంటే అంతమందికైనా, లేకపోతే మాక్సిమం లిమిట్ ఇది? మాక్సిమం లిమిట్ సార్. మాక్సిమం లిమిట్ ఎనీ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది హెచ్ఎఫ్ జరిగినా సరే మాక్సిమం అనేది 50,000 అమ్మా. అర్థమైందా? రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ఎఫ్. దిస్ ఈస్ ఇక్కడేమో ఇండివిజువల్స్ కి సంబంధించింది. అంటే ఈ రెండు కలిపితే మనకి 80D కంప్లీట్ అవుతుందమ్మా. అర్థమైందా? ఓవరాల్ లిమిట్ అండ్ విత్ ఇన్ ద హెడ్ లిమిట్. విత్ ఇన్ ద హెడ్ లో ఎంత లిమిట్ ఉంది, ఓవరాల్ లిమిట్ ఎంత ఉంది అనేది అర్థమైందమ్మా? 80D కి సంబంధించింది. రైట్, ఆఫ్ చేశాను. ఓకే సార్. నెక్స్ట్ శిరీష. Yes, sir. సో 80C, 80CCC, 80CCD, 80CCD లో 1, 80CCD లో 1B, 80CCD లో 2 అండ్ 80D. అర్థమైనాయి అమ్మా? Yes, sir. సో ఫార్ మనం చూసిన సెక్షన్స్ అమ్మా అవి. ఓకే, తర్వాత 80DD అమ్మా. ఈ 80DD అనేది ఎవరికి వస్తుంది అని చెప్పేసి అంటే కనుక డిపెండెంట్ విత్ డిజేబిలిటీ అని చెప్పేసి అని అంటాడమ్మా. దీనికంటే ముందు మనం 80U అనే ఒక సెక్షన్ చూసిన తర్వాత 80DD అనే ఒక సెక్షన్ కి వద్దామమ్మా. ఓకే, సో ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్దాం? 80U. మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకుంటాం అనుకున్నామమ్మా? ఈ డిడక్షన్స్ లో 80C నుంచి 80U వరకు చదువుకుంటాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అందులో లాస్ట్ కి వెళ్ళిపోదాం, 80U కి వెళ్ళిపోదాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వద్దామమ్మా? విల్ కమ్ బ్యాక్ టు 80DD. Okay, deduction in case of person with disability. అర్థమవుతుందమ్మా? deduction in case of person with disability అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఇక్కడ ఈ సెక్షన్ గురించి ఎక్కడ రెఫర్ చేసుకున్నాం అంటే కనుక మనకి మైనర్ చైల్డ్ యొక్క ఇన్కమ్ ని మన ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేసుకుని క్లబ్బింగ్ చేసే సెక్షన్ లో ఎక్కడైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే కనుక ఆ డిజేబుల్డ్ చైల్డ్ యొక్క ఇన్కమ్ ని ఆ డిజేబుల్డ్ చైల్డ్ యొక్క ఇన్కమ్ కిందే మనం ట్రీట్ చేసి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లోనే వాళ్ళ ఇండివిజువల్ అసెస్మెంట్ లోనే చూపిస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. అలాంటి డిజేబుల్డ్ పర్సన్స్ కి మనకి ఏం చేస్తున్నాడమ్మా? 80U అనేది ఇక్కడ క్లెయిమ్ గురించి మనకి మాట్లాడుతున్నాడమ్మా. ఆ డిజేబిలిటీ అంటే కొన్ని డిజేబిలిటీస్ చెప్తాడమ్మా, లైక్ లో విజన్ అని, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్. స్పెషల్ అంటే మనకి ఏమంటారంటే ఇప్పుడు ఈ చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు,
ఈ పోలియోలో ఇది అయిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తారమ్మా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అని చెప్పేసి అని అంటారు. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని అనాలి యాక్చువల్ గా. కానీ ఇక్కడ వర్డ్స్ యూజ్ చేశాడు కాబట్టి అదే మనం వాడుతున్నాం అమ్మా, పర్సన్ విత్ డిజేబిలిటీ అని చెప్పేసి అని వాడుతున్నాం. సో ఇక్కడ ఈ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ఇచ్చే డిడక్షన్ గురించి చెప్తున్నాడమ్మా. ఓకే, సో ఎలిజిబుల్ అసెసెస్ ఎవరమ్మా, చదువు. Resident individual who is certified by a medical authority to be a person with disability at any time during the previous year. ఓకే, సో ఇక్కడ డిజేబిలిటీని మనకి ఏం చేస్తారంటేనమ్మా, క్వాంటిఫై చేస్తారమ్మా. మనకి ఉన్న డిజేబిలిటీ ఇక్కడ ఎవరైతే ఎస్ఎస్సి ఉన్నారో ఎస్ఎస్సికి ఉన్న డిజేబిలిటీని ఏం చేస్తారంట, క్వాంటిఫై చేస్తారు. ఎవరు, మెడికల్ ఆఫీసర్, మెడికల్ అథారిటీ అనే వాళ్ళు క్వాంటిఫై చేస్తారంటమ్మా. అందులో సివియారిటీని క్వాంటిఫై చేస్తారంట. అక్కడ ఆ డిజేబిలిటీ పర్సంటేజ్ వచ్చేసరికి 40 to 80% ఉంటే కనుక అది నార్మల్ డిజేబిలిటీ అమ్మా. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 80% దాన్ని ఏమంటారంట, సివియర్ డిజేబిలిటీ. అంటే ఒక పర్సన్ కి సపోజ్ ఒక కాలు లేని పర్సన్, చేయలేని పర్సన్ ఉన్నారమ్మా, లేకపోతే ఈ పోలియో పర్సన్ ఎవరో ఒకరు ఉన్నారనుకో, వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో వీల్ చైర్ లో వెళ్తారు కదమ్మా. సో ఆ వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు మెడికల్ అథారిటీ, మెడికల్ అథారిటీ ఇస్తుందమ్మా. ఏంటి, ఈ పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సంటేజ్ కమ్స్ టు 40%, 30%, 50% అలా ఇస్తారంటమ్మా. ఈ పర్సంటేజ్ అనేది 40 to 80% ఉంటే కనుక నార్మల్ గా డిజేబిలిటీ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. మోర్ దెన్ 80% ఉంటే కనుక దట్ విల్ బి కాల్డ్ యాజ్ సివియర్ డిజేబిలిటీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే, అలా డిజేబిలిటీ ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే కనుక అలాంటి పర్సన్ కి ఏం చేస్తున్నారంటమ్మా, నార్మల్ డిజేబిలిటీ ఉంటే కనుక ఎంత అమౌంట్ ఇస్తున్నారంటే డిడక్షన్ 75,000. సార్ దేనికి అమౌంట్ మనం ఖర్చు పెట్టి ఉండాలి, ఇక్కడ ఏమైనా అమౌంట్ ఖర్చు పెట్టాలా లేకపోతే స్ట్రైట్ అవే డిడక్షన్ ఇచ్చేస్తున్నారా? వినిపిస్తుందా? Yes, sir. ఇక్కడ ఎక్కడైనా సరే మనకి స్పెసిఫిక్ గా ఏదైనా అమౌంట్ దేనికోసమైనా ఖర్చు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి అని అయినా చెప్పారా? ఏటీడీలో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలి, లేదా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఉండాలి, లేదా మెడికల్ ఎక్స్పెండిచర్ ఇంకా అయి ఉండాలి, ఇలా మీకు వేరే ఆస్పెక్ట్స్ చెప్తున్నారమ్మా. Yes, sir. కానీ ఎక్కడైనా సరే ఇక్కడ ఏటీయూలో చెప్పిన దాంట్లో ఎక్కడైనా సరే మనం డబ్బులు ఖర్చు పెట్టి ఉండాలి, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు ఇచ్చేయాలని చెప్పేసి నేను చెప్పారా? No, sir. Chapter. సో ఏమి చెప్పకపోయినా సరే మనకి ఏం చెప్తున్నారమ్మా, స్ట్రైట్ అవే డిడక్షన్ అనేది. ఏంటిది? స్ట్రైట్ అవే డిడక్షన్. ఎంత ఇచ్చేస్తారు? 75,000 నార్మల్ డిజేబిలిటీ అయితే. అదే సివియర్ డిజేబిలిటీ ఉన్న పర్సన్ కి అనుకుంటే కనుక ఎంత ఇస్తారంటమ్మా, 1,25,000 ఇస్తారంటమ్మా. స్ట్రైట్ అవే డిడక్షన్. ఏ కండిషన్ లో సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక కండిషన్ ఏంటి, మెడికల్ అథారిటీ దగ్గర నుంచి మనం ఒక సర్టిఫికేట్ అనేది తీసుకోవాలంట. Yes, sir. ఆ పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సన్ సర్టిఫికేట్ తీసుకుంటే స్ట్రైట్ అవే ఇన్కమ్ ట్యాక్స్ లో డిడక్షన్స్ లో 80U అనే డిడక్షన్ నుంచి 80U అనే సెక్షన్ నుంచి మనకి నార్మల్ డిజేబిలిటీ 75,000, సివియర్ డిజేబిలిటీలో 1,25,000 స్ట్రైట్ అవే మైనస్ అయిపోతాయంట. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. రైట్, నెక్స్ట్ మనం 80DD అనేది చూద్దాం. ఇప్పుడు ఇంత ముందు మనం మాట్లాడుకున్నాం కదమ్మా, డిజేబుల్డ్ పర్సన్ అని చెప్పేసని. Yes, sir. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఆర్ డిజేబుల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ ఎవరి మీద డిపెండెంట్ గా ఉన్నాడు అనుకోమ్మా. Yes, sir. సో వాడంతటి వాడు ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటే వాడు ఏ సెక్షన్ లో క్లెయిమ్ చేసుకుంటాడమ్మా? 80U, sir. ఒకవేళ వాడు ఎవరి మీద డిపెండ్ అయి ఉంటే కనుక ఆ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఒకరి మీద డిపెండ్ అయి ఉన్నాడంట. Sir. సో అలా డిపెండెంట్ గా ఉన్నట్లయితే అప్పుడు ఆ డిపెండెంట్ ఎవరి మీద అయితే డిపెండెంట్ గా ఉన్నాడో వాడు కొంత మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టాడంట. మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఏదైనా ఖర్చు పెట్టాడంట. Yes, sir. సో అలాంటప్పుడు మనకు వచ్చే డిడక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. అంటే ఒక పర్సన్ యొక్క ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఒక ఎస్ఎస్సి మీద డిపెండ్ అయి ఉంటే కనుక ఆ ఎస్ఎస్సికి వచ్చే డిడక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఎస్ఎస్సి ఏం చేసి ఉండాలి? ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ మీద ఎక్స్పెండిచర్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టి ఉండాలి. ఇంక్లూడింగ్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం అన్న పర్లేదు, మెయింటెనెన్స్ కోసం అన్న పర్లేదు, ఎక్స్పెండిచర్ ఇంకర్ అయి ఉండాలి. Yes, sir. ఎంత ఇంకర్ అవ్వాలి?
ఇక్కడ డిడక్షన్, క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ చూడమ్మా. క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ Deduction ఆఫ్ ఏ ఫ్లాట్ అమౌంట్ 75,000. నార్మల్ గా ఇక్కడ మనం డిజేబిలిటీ డైరెక్ట్ గా ఎస్ఎస్సి డిజేబిలిటీ అయితే కనుక ఏమనుకున్నాం, స్ట్రైట్ అవే 75,000 ఇచ్చేస్తున్నాడు మనకి డిడక్షన్. అదే సివియర్ డిజేబిలిటీ అయితే కనుక 1,25,000. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ పర్సెంట్ సేమ్ అమౌంట్స్ చెప్తున్నాడమ్మా. Yes, sir. ఇక్కడ కూడా సేమ్ అమౌంట్స్ అనేవి చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఫ్లాట్ అమౌంట్ ఆఫ్ 75,000, ఇక్కడ కూడా ఫ్లాట్ అమౌంట్ ఆఫ్ 1,25,000 మనకు మైనస్ చేస్తాడమ్మా. నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అనే దాంతో సంబంధం లేదు. ఇక్కడ ఎస్ఎస్సి అనేవాడు డిజేబుల్డ్ పర్సన్ కి ఎంత ఖర్చు పెట్టాడు అన్న దాంతో సంబంధం లేదమ్మా. ఈవెన్ 1 రూపీ ఖర్చు పెట్టినా సరే 75,000 క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్. Okay, One sir. has to prove that the disabled person is a dependent on the SSC అనేది మనం చూపించుకోవాలంట. Sir. అలా చూపించుకోగలిగితే స్ట్రైట్ అవే 75,000 మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సివియర్ డిజేబుల్డ్, సివియర్ నార్మల్ డిజేబిలిటీ అయితే, సివియర్ డిజేబిలిటీ అయితే కనుక 1,25,000 మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అమ్మా. Yes, అమ్మా అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ డిజేబుల్డ్ పర్సన్ మీద మనం ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టి ఉండాలంటే పెట్టాలి సార్. సో అంటే 75,000 ఖర్చు పెట్టాలా? నో సార్, ఎంత ఖర్చు పెట్టినా 75,000 ఎంత ఖర్చు పెట్టినా స్ట్రైట్ అవే 75,000 మనం తీసేసుకోవచ్చు అమ్మా. ఇక్కడ డిజేబిలిటీ అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే నాట్ లెస్ దాన్ 40% అమ్మా. అంటే 40 to 80% ఉన్నారు అనుకోమ్మా, మనం ఏమనుకున్నాం డిజేబిలిటీ అనుకున్నాం. మోర్ దాన్ 80 ఉంటే సివియర్ డిజేబిలిటీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా, 80 U లో చెప్పుకున్నాం. Yes, sir. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకవేళ 80 ఈ డిడి లో ఎవడైనా ఎస్ఎస్సి ఇక్కడ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ ఉన్నాడమ్మా. ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ ఎస్ఎస్సి మీద డిపెండ్ అయి ఉన్నాడు. వీడు 80 డిడి క్లెయిమ్ చేస్తున్నాడు. మళ్ళీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ 80 U క్లెయిమ్ చేయొచ్చా? No, sir. క్లెయిమ్ చేయడానికి ఉండదంటమ్మా. ఓకే, సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కింద వస్తుంది. వీడు కనుక ఎస్ఎస్సి కనుక 80 డిడి క్లెయిమ్ చేస్తే మళ్ళీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ 80 U క్లెయిమ్ చేయలేడు. అదే వీడు 80 U క్లెయిమ్ చేస్తే వీడు 80 డిడి క్లెయిమ్ చేయలేడమ్మా. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 80 డిడి బి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఆస్పెక్ట్ చూడు. ఏంటమ్మా అది? Medical for certain specific diseases or సర్టెన్ స్పెసిఫైడ్ డిసీజెస్ కి ఆర్ ఎయిల్మెంట్స్ కి, డిసీజెస్ ఎయిల్మెంట్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ మనకి 80 డిడిబి ప్రకారం మెడికల్ ట్రీట్మెంట్ కోసం మనం ఖర్చు పెట్టిన దాంట్లో కొంతవరకు డిడక్షన్ ఇస్తారంటమ్మా. ఓకే, ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఎవరంట? resident individual or HUF. నెక్స్ట్ Reduction under this section can be claimed by the SSC towards medical treatments of specified diseases or ailments for himself or a dependent in case of SSC for any member of HUF in case of HUF disease. సో క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఎంత? Senior citizen 60 years or above అయితే 1 lakh or actual amount paid, sir, whichever Okay. is ఇక్కడ మాత్రం యాక్చువల్ అమౌంట్ తో కంపేర్ చేయమంటున్నాడమ్మా. పైన చూసుకుంటే 80 డిడిలో అలాంటిది ఏం చెప్పలా. yes sir. కానీ ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నాడు, ₹1,00,000 కానీ నువ్వు ఖర్చు పెట్టిన అమౌంట్ కానీ. yes sir. ఓకే, సో అదర్స్ అయితే కనుక లెస్ దాన్ 60,000, 60 years అనుకుంటే కనుక 40,000 ఆర్ యాక్చువల్ అమౌంట్ పేడ్. అర్థమైందా? అర్థమైంది సార్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద 80 డిడిబి. ఇక్కడ స్పెసిఫైడ్ డిసీజెస్, స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి కొన్ని మెన్షన్ చేస్తాడమ్మా. ఈ తర్వాత మీరు చదువుకోండి. ఓకే yes sir. రైట్. నెక్స్ట్ 80E, డిడక్షన్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. దేని గురించి అమ్మా? హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ అనేది మీకు డిడక్షన్ కింద ఇస్తున్నాడంట 80E కింద. yes sir. ఓకే అమ్మా, నార్మల్ గా ఇంట్రెస్ట్ పే చేస్తే ఇస్తారా, పే చేయకపోయినా ఇస్తారా? June మనకి హౌస్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ అనేది ఉందనుకోమ్మా, అది పే చేస్తేనే ఇస్తారా, పే చేయకపోయినా ఇస్తారా? పే చేయకపోయినా ఇస్తారు. పే చేయకపోయినా సరే ఇస్తారు. మరి ఇక్కడ ఎలా ఇస్తారు అనేది మనం చూద్దామమ్మా. ఓకే రైట్. ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఎవరు? individual sir. ఇండివిజువల్ అనేవాడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, దేని గురించి?
invest any amount paid towards interest borrowed from any financial institutions or any approved charitable institution for the purpose of pursuing higher education is deductible. సో ఎవరు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి? ఎస్ఎస్సియా, ఎస్ఎస్సి యొక్క పేరెంట్సా, లేకపోతే ఎస్ఎస్సి యొక్క చిల్డ్రన్, ఎస్ఎస్సి యొక్క స్పౌజా? ఎవరిది హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే, హైయర్ ఎడ్యుకేషన్ కి మనం లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ మనం క్లెయిమ్ చేసుకోగలం 80E కింద అనేది నెక్స్ట్ చూద్దామమ్మా. నెక్స్ట్ చదవమ్మా. Higher education shall be pursued by the himself or by any of the relative of the SSC. Relative in relation to an individual means the spouse and children of that individual or the student for whom the individual is the legal guardian. సో ఇక్కడ ఎవరంట? ఎస్ఎస్సి గానీ వాడి రిలేటివ్స్ గానీ అంటున్నాడు. రిలేటివ్ అంటే మళ్ళీ ఇక్కడ స్పెసిఫిక్ గా డెఫినేషన్ ఇచ్చాడు. ఏమని? స్పౌజ్ గానీ వాళ్ళ చిల్డ్రన్ గానీ, ఆర్ ఎవరికైతే వీడు గార్డియన్ గా ఉంటున్నాడో వాళ్ళు గానీ, Yes, sir. వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నప్పుడు మా హైయర్ ఎడ్యుకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైయర్ ఎడ్యుకేషన్ అంటే వాట్ ఈస్ హైయర్ ఎడ్యుకేషన్? ఇక్కడ కింద హైయర్ ఎడ్యుకేషన్ డెఫినేషన్ ఇచ్చాడమ్మా, చదువమ్మది. Higher education means any course of study pursued after passing the senior secondary examination or its equivalent for any school, board or university recognized by the central government, state, local authority or by any other authorized authorities. సో సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత చదివిన దేన్నైనా సరే హైయర్ ఎడ్యుకేషన్ అంటున్నాడమ్మా. Yes, sir. సో హైయర్ ఎడ్యుకేషన్ చదవడానికి ఇంజనీరింగ్ చదవడానికో, లేకపోతే డాక్టర్ చదవడానికో, లేకపోతే సిఏ చదవడానికో, దేనికోసమైనా సరే మీరు హైయర్ ఎడ్యుకేషన్ చదవడానికి ఇంటర్మీడియట్ తర్వాత చదివే చదువుని హైయర్ ఎడ్యుకేషన్ అంటారు. ఆ హైయర్ ఎడ్యుకేషన్ చదవడానికి ఎస్ఎస్సి వాడంతటి వాడు లోన్ తీసుకున్నా, లేకపోతే వాడి స్పౌజ్ కోసం లోన్ తీసుకున్నా, లేకపోతే వాడి చిల్డ్రన్ కోసం లోన్ తీసుకున్నా, ఎవరికైతే వీడు ఎస్ఎస్సి అనేవాడు గార్డియన్ గా ఉన్నాడో వాడి కోసం హైయర్ ఎడ్యుకేషన్ అనేది అటెండ్ అవ్వడం కోసం వాడు ఇంట్రెస్ట్ లోన్ తీసుకుని ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నా సరే 80E ప్రకారం మనకి ఏమొస్తుందంటమ్మా? వీ కెన్ క్లెయిమ్. Yes, sir. ఓకే, రైట్. కాకపోతే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇంట్రెస్ట్ పెయిడ్. ఇక్కడ మనం పే చేస్తేనే అలో చేస్తారమ్మా. సో థర్డ్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్ చదవమ్మా. The The amount amount shall shall be paid out of the income of the assessor chargeable to tax during the previous year. సో టోటల్ గా నాకు ఇన్కమ్ అంతా కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ ఏనమ్మా ఈ ఇయర్ కి. నాకు ఆ అగ్రికల్చర్ ఇన్కమ్ నుంచి నేను కొంత ఎక్స్పెండిచర్ ఇంట్రెస్ట్ పే చేశాను. అలాంటప్పుడు నేను డైరెక్షన్ క్లెయిమ్ చేసుకోగలనా? No, sir. సో నాకు టాక్సబుల్ ఇన్కమ్ ఉండాలి. ఆ టాక్సబుల్ ఇన్కమ్ లోంచి ఈ అమౌంట్ నేను పే చేసి ఉండాలి. Yes, sir. అలాంటప్పుడు మాత్రమే నేను క్లెయిమ్ చేసుకోగలనంట. Yes, sir. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ నుంచి నేను పే చేసినట్లయితే అక్కడ నుంచి నేను ఏం చేయాలన్నట్టమ్మా? క్లెయిమ్ చేసుకోలేను అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. క్లియర్? ఎన్నాళ్ళు అలో చేస్తారు ఇలా ఇంట్రెస్ట్? మన జీవితాంతం అలో చేస్తారా? నేను ఇప్పుడు నా వైఫ్ జీవితాంతం చదువుతూనే ఉంటుంది. నా వైఫ్ జీవితాంతం చదువుతుంటే జీవితాంతం లోన్ పే చేస్తాను, లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తూనే ఉన్నాను. అలా ఎన్నాళ్ళైనా నేను క్లెయిమ్ చేసుకోవచ్చా? No, sir. Limit ఉండొచ్చు. సో దాని గురించి కూడా చెప్తున్నాడమ్మా, చదువు. This deduction is allowed for the initial assessment year payment of interest and immediately succeeding 7 assessment years or until the interest is paid by the SSC in full, whichever is earlier. ఎన్నాళ్ళు ఇస్తారంటమ్మా? 7 అసెస్మెంట్ ఇయర్స్ వరకు. ఇనీషియల్ అసెస్మెంట్ ఇయర్ తర్వాత ఏ ఇయర్ లో అయితే కనుక మనం ఇక్కడ ప్రిన్సిపల్ కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయడం స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి 7 ఇయర్స్ ఇస్తున్నాడమ్మా. 7 ఇయర్స్ తర్వాత ఇంకా అలో చేయడు. Yes, sir. ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ 7 ఇయర్స్ తర్వాత సార్ ఇది ఎడ్యుకేషన్ అనేది 10 సంవత్సరాలైనా సాగుతానే ఉన్నా సార్ అంటే నీకు ఎన్నాళ్ళైనా సాగితే కనుక నేను ఇంట్రెస్ట్ ఎలా చేయను, ఎంతవరకు మాక్సిమం 7 అసెస్మెంట్ ఇయర్స్ వరకు నేను ఆగుతాను, అంతవరకు నీకు ఇంట్రెస్ట్ అనేది నువ్వు పే చేస్తే అలా చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అర్థమవుతుందా? అర్థమవుతుంది, సార్. రైట్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలోనే ఎక్కడైనా చదవాలా? అలాంటి రెస్ట్రిక్షన్స్ అయినా చెప్పాడా? ఇండియాలోనే చదవాలి హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పాడమ్మా. ఆ హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే చదవాలి, చదివిన దానికి లోన్ తీసుకోలే, లోన్ మీద ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకోలే, ఇంట్రెస్ట్ మనం పే చేస్తూ ఉండాలి. అది ఎస్ఎస్సి గానీ, ఎస్ఎస్సి యొక్క స్పౌస్ గానీ, ఎస్ఎస్సి యొక్క చిల్డ్రన్ గానీ, డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ అనేది సంబంధం లేదు, డిపెండెంట్ ఆర్ నాట్. అలాగే ఎస్ఎస్సి మీద డిపెండ్ అయిన ఎస్ఎస్సి గార్డియన్ గా ఉన్న చిల్డ్రన్ గానీ ఎవరైనా చదువుకుంటున్నారు దాని మీద ఆ చదువుకి హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ అంటే సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ కంటే అంటే ఇంటర్మీడియట్ తర్వాత మనం చదువుని హైయర్ ఎడ్యుకేషన్ అంటారు. అలాంటి హైయర్ ఎడ్యుకేషన్ కి
లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద కనుక మనం ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నట్లయితే ఆ ఇంట్రెస్ట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ లోన్ మీద ఎన్నాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఏ ఇయర్ లో నువ్వు ఇంట్రెస్ట్ పే చేయడం స్టార్ట్ చేసావో అక్కడి నుంచి 7 years వరకు నువ్వు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తే క్లెయిమ్ చేసుకోవడానికి ఎలవబుల్ అమ్మా. Yes, sir. అర్థమైందా? ప్రిన్సిపల్ కాదు, గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రిన్సిపల్ రీపేమెంట్ ని మనం పట్టించుకోము, ఓన్లీ ఇంట్రెస్ట్ గురించి మాత్రమే 80E అనేది క్లెయిమ్ అనేది వస్తుందమ్మా. అర్థమైందా? రైట్, ఆఫ్ చేసామ్మా. నిఖిల ఎస్ సార్. అమ్మా అర్థమైందమ్మా సోఫార్? అర్థమైంది సార్. సో నెక్స్ట్ 80EE అనేది చెప్తున్నాడమ్మా. 80EE గురించి చూద్దాం. ఎస్ సార్. చదువమ్మా. Reduction in respect of interest on loan taken for residential house property under section 80EE. ఇంట్రెస్ట్ ఆన్ హౌస్ లోన్ టేకెన్ బై ఫర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఇది ఎక్కడో ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేస్తున్నాం కదమ్మా. సెక్షన్ 24B లో హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ లో మనం ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేస్తున్నాం కదమ్మా. ఎస్ సార్. మరి అది కాకుండా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇది, అదే ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా అలో చేస్తున్నాడా? అదే ఇంట్రెస్ట్ ఇక్కడ అలౌట్ చేస్తున్నాడు అనుకుంటా. సో అంటే 2 చోట్ల అలో చేస్తున్నాడా? ఒకసారి పే చేస్తే 2 చోట్ల అలో చేస్తున్నాడా? లేదు సార్. మనం ఒకటి బేసిక్ ప్రిన్సిపల్స్ మనం చెప్పుకున్నామమ్మా. ఒక్కసారి ఇన్కమ్ వస్తే కనుక ఎన్నిసార్లు ట్యాక్స్ చేస్తాడు? ఒకసారే సార్. ఒక్కసారి మనం ఖర్చు పెడితే ఎన్నిసార్లు డిడక్షన్ ఇస్తాడు? ఒకసారే సార్. ఒక్క చోటే ఒక్కసారి ఇస్తాడు. ఎస్ సార్. అర్థమైందా? మరి అక్కడ 24B లో ఇస్తున్నాడు కదా సార్, అది కాకుండా మళ్ళీ 80E ఏం చెప్తున్నాడు అని చెప్పేసానంటే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా. ఇక్కడ 24B లో మనకి మాక్సిమం ఎంత వరకు మనం ఇంట్రెస్ట్ మనం క్లెయిమ్ చేసుకోగలుగుతున్నాం? 2 lakhs. ఇన్ ఎక్సెస్ అమౌంట్ ఏమన్నా మిగిలినట్లయితే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 24B, ఇక్కడ 24B లో క్లెయిమ్ చేసిన దానికంటే ఇన్ ఎక్సెస్ మనం పే చేసినట్లయితే, నేను పే చేసింది 2,50,000 పే చేశానమ్మా. ఎస్ సార్. ఈ 2,50,000 పే చేస్తే 24B లో నేను ఎంత క్లెయిమ్ చేస్తాను? 2 లక్షలు క్లెయిమ్ చేస్తాను. ఎస్ సార్. ఇక్కడ 80EE లో ఎంత క్లెయిమ్ చేస్తాను? పైన 50,000 క్లెయిమ్ చేస్తాను. ఎస్ సార్. ఒకవేళ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే, వీడు చెప్పిన కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు ఈ పైన అమౌంట్ 2 lakhs పైన అమౌంట్ ని 80E లో క్లెయిమ్ చేస్తానమ్మా, అదర్ దాన్ 24B. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది సార్. క్లియర్? ఎస్ సార్. క్లియర్ సార్. రైట్. సో ఇప్పుడు చదువమ్మా. Eligible SSC individual. ఓకే. Conditions for applicability. The SSC has taken a loan for the purpose of acquiring a residential property from any financial institution. అంటే ఏదైనా రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీని కొనడం కోసం మనం ఏం తీసుకుని ఉండాలి? అప్పు తీసుకుని ఉండాలంట. Yes sir. నెక్స్ట్, SSC doesn't own any residential house property on the date of sanction of loan. నీకు లోన్ శాంక్షన్ అయ్యే రోజుకి ఒక్క హౌస్ ప్రాపర్టీ కూడా నీ పేరు మీద ఉండకూడదంట. Yes sir. రైట్. నెక్స్ట్, The value of residential property for which the loan is to be availed should not exceed rupees 50 lakhs. సో రెసిడెన్షియల్ ప్రాపర్టీ యొక్క టోటల్ వాల్యూ ఎంత దాటకూడదు? 50 lakhs sir. 50 లక్షలు దాటకూడదు. నెక్స్ట్, The amount of loan sanctioned for the acquisition of residential property does not exceed rupees 35 lakhs. సో లోన్ అనేది ఎంత దాటకూడదంటమ్మా? 35 lakhs దాటకూడదంట. Yes sir. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే తర్వాత ఇంకొకటి ఏంటి? The loan has been sanctioned by the financial institution, bank or housing finance company during the period from 1/4/2016 to 31st March 2017. సో 1/4/2016 నుంచి 31st March 2017 మధ్యలో మన లోన్ శాంక్షన్ చేసి ఉండాలి. ఆ పీరియడ్ మధ్యలో మాత్రమే. Yes sir. నెక్స్ట్, And where the deduction under this section is allowed for any interest, deduction shall not be allowed in respect of such interest under any other provisions of Income Tax Act. ఇక్కడ కనుక మనం క్లెయిమ్ చేస్తున్నామంటే ఇది వేరే ఏ సెక్షన్ లోనే ఇక్కడ మనకి అలౌ చేసి ఉండకూడదు అని చెప్పేసి అని అంటున్నాడు. Yes sir. ఓకే. సో ఫస్ట్ ఈ సెక్షన్ ప్రకారం క్లెయిమ్ చేస్తే వేరే సెక్షన్ ప్రకారం రాకూడదు. తర్వాత 1/4/2016 నుంచి 31st March 2017 మధ్యలోనే శాంక్షన్ జరిగి ఉండాలి. Yes sir. లోన్ అమౌంట్ 35 lakhs దాటకూడదు. ప్రాపర్టీ వాల్యూ అనేది 50 lakhs దాటకూడదు.
తర్వాత మనం ఈ లోన్ అనేది శాంక్షన్ చేసే టైంకి మనకు వేరే హౌస్ ప్రాపర్టీ అనేది ఉండకూడదు. ఎస్ సార్. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు మనకి ఏమి ఇస్తారంటమ్మా, డిడక్షన్ అనేది ఇస్తారంట. ఎంత అమౌంట్? టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ డిడక్షన్ షల్ బి 50,000 ఆర్ ది అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేబుల్ ఆన్ లోన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. పేబుల్, పే చేసినా పే చేయకపోయినా సరే. ఎస్ సార్. ఎక్కడైతే మనకి హౌస్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ ఎలా క్లెయిమ్ చేస్తున్నా అలాగే ఇక్కడ కూడా వస్తుందమ్మా. ఎస్ సార్. Additional points. It may be noted that the deduction under section 80E in the addition to the deduction of the interest under section 24B. In addition to the deduction 24B కంటే ఎక్సెస్ గా మనం క్లెయిమ్ చేసుకోగలిగిన అమౌంట్ 24B లో 2 lakhs క్లెయిమ్ చేస్తే అక్కడ మళ్ళీ అక్కడ పే చేసిన ఇంట్రెస్ట్ కి ఇక్కడ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే లేదమ్మా. ఎస్ సార్. సో అక్కడ కాకుండా ఎక్స్ట్రా మనం పే చేసి కానీ పేబుల్ గా అయితే కానీ ఉంటే కనుక ఆ అమౌంట్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా మాక్సిమం ఎంత వరకు? 50,000 వరకు. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్. The deduction would be available whether the residential property is vacant, self-occupied or let out. ఆ ప్రాపర్టీని మనం దేనికైనా ఇవ్వచ్చు. ఓకే, Yes, sir. సో ది బెనిఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షాల్ బి డిడక్షన్ విల్ బి అవైలబుల్ టిల్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్. నువ్వు రీపే చేసేంత వరకు కూడా అలౌ చేయొచ్చు. అంటే 16-17 లో కనుక నువ్వు లోన్ తీసుకుని ఉంటే అది నువ్వు పే చేసేంత వరకు కూడా ఈ ఇంట్రెస్ట్ అనేది 2 lakhs కంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ 50,000 ఇంట్రెస్ట్ అనేది నీకు వస్తూనే ఉంటదమ్మా ఎన్నాళ్ళైనా సరే. Yes, sir. లోన్ అనేది ఎప్పుడు తీసుకుని ఉండాలి? 16th కి 17th కి మధ్యలో తీసుకుని ఉండాలి. 35 lakhs కంటే 35 lakhs మించకూడదు. 50 lakhs ప్రాపర్టీ వాల్యూ మించకూడదు. ఇక్కడ క్లెయిమ్ చేసిన ఇంట్రెస్ట్ అనేది వేరే చోట ఎక్కడ క్లెయిమ్ చేయకూడదు. ఇది 24B కంటే ఎక్సెస్ అమౌంట్. నువ్వు ఇదైతే అప్లై చేసి ఇదైతే ఇక్కడైతే క్లెయిమ్ చేస్తున్నావో అక్కడ మించి నువ్వు ఎంత చేయకూడదమ్మా. సో ఇక వేరే ప్రాపర్టీ అనేది నీకు ఉండకూడదు. ఇప్పుడు ఏదైతే శాంక్షన్ డేట్ ఉంటుందో శాంక్షన్ ఆఫ్ ది లోన్ జరిగినప్పటికే నీకు వేరే హౌస్ ప్రాపర్టీ అనేది ఉండకూడదు. నువ్వు హౌస్ ప్రాపర్టీ ఎక్వైర్ చేయడానికి నువ్వు లోన్ తీసుకుని ఉండాలి. అలాంటప్పుడు ఆ ఇంట్రెస్ట్ ని పే చేసినా పే చేయాల్సి వచ్చినా సరే ఇంకా పే చేయకపోయినా సరే నువ్వు ఇంట్రెస్ట్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. 24B కంటే ఎక్సెస్ అమౌంట్ ని నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. Yes, sir. ఓకే, సో ఈ ప్రాపర్టీని నువ్వు వేకెంట్ గా సెల్ఫ్ ఆక్యుపైడ్ గా కానీ వేకెంట్ గా డీమ్ టు బి లెట్ అవుట్ కానీ ఎలాగైనా సరే ఉండొచ్చు. ప్రాపర్టీ ఎప్పటి వరకు ఇస్తారు? నీకు రీపేమెంట్ ఆఫ్ ది లోన్ జరిగేంత వరకు కూడా నీకు ఇస్తారమ్మా. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు మనకి 80E లో అడిషనల్ అమౌంట్ ఆఫ్ 50,000 ఆర్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేబుల్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఏ తక్కువైతే అమౌంట్ మనకి ఇస్తున్నారు డిడక్షన్ కింద. Yes, sir. క్లియర్? Yes, sir. నెక్స్ట్. Interest on loan for certain house property under section 80 EEA. ఓకే, Eligible SSC and individual. Conditions. The SSC is not eligible to claim deduction under section 80 EE. 80E లో వాడు క్లెయిమ్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ రాలేడు. Yes, sir. ఓకే, రైట్. నెక్స్ట్. The SSC should have taken a loan for the purpose of acquiring a residential property from bank, banking institution or housing finance company. The loan has been sanctioned by the financial institution during the period 1/4/2019 to 31st March 2021. సో ఇక్కడ 2 years గ్యాప్ పీరియడ్ ఇచ్చారమ్మా. అక్కడైతే కనుక ఎంత ఇచ్చారు? 80E లో 1 year పీరియడ్ ఇచ్చారు. Yes, sir. ఇక్కడైతే 2 years. 2 years అయిపోయింది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్. రెసిడెన్షియల్ ప్రాపర్టీ వాల్యూ ఎంత దాటకూడదు? 45 లక్షలు. ఇక్కడ 80E లో అయితే 50 లక్షలు. Yes, sir. ఓకే, SSC does not own any residential house property on the date of sanction. అక్కడ కూడా అదే సేమ్ కండిషన్. Yes, sir. అండ్ ఇక్కడ ఇది రావాలంటే 80E రాకూడదు ఇక్కడ. Yes, sir. ఓకే, 80E రాకుండా ఉంటే 80E వస్తుంది. Yes, sir. నెక్స్ట్. ఇంట్రెస్ట్ పేబుల్ బై ది SSC. పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు. లైబుల్ అయితే చాలు. Yes, sir. Okay, next. Where deduction under this section is allowed, interest deduction shall not be allowed in respect of interest under any other provisions of the act. ఇక్కడ అలౌ చేస్తున్నారంటే వేరే చోట రాదు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత క్లెయిమ్ చేస్తాను అంటున్నాడు, అలౌ చేస్తాను అంటున్నామా 1,50,000. ఇక్కడైతే 80E లో 50,000 మాత్రమే. Yes, sir. ఆర్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేబుల్ ఆన్ లోన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. రెండిట్లో ఏది తక్కువైతే అది ఇస్తానని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. నెక్స్ట్. Deductions in respect of purchase of electric vehicle under section 80 EEB. సో ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే గనక మనకు వచ్చే డిడక్షన్ గురించి మనకు చెప్తున్నాడమ్మా. Yes, sir. ఓకే, చదువు. Eligible SSC and individual. Conditions.
The SSC has taken a loan for purchasing an electric vehicle during 1/4/2019 to 31st March 2023. ఇంకా పీరియడ్ ఉంది. ఇంకా 1/4/2019 నుంచి 31st March 2023 మధ్యలో కనుక నువ్వు ఏదైనా ఎలక్ట్రానిక్ వెహికల్ కొన్నట్లయితే ఓకే అప్పుడు నీకు వచ్చే డిడక్షన్ గురించి చెప్తున్నాడమ్మా. అప్పుడు ఎక్కడ డిడక్షన్ ఎలా వస్తుందంట? Such loan should have been availed from a banking company or banking institution or certain specified NBFCs. నెక్స్ట్ Interest is payable by the SSC and ఇది కూడా ఇంట్రెస్ట్ అనేది పేబుల్ అయితే సరిపోతుంది, మనకి అలో చేస్తారు. yes sir. నెక్స్ట్ Where interest is allowed as deduction under this section, no deduction shall be allowed in respect of such interest under any other provisions of Income Tax Act. సో మనం ఎలక్ట్రానిక్ వెహికల్ మనం పర్చేజ్ చేస్తే పర్చేజ్ వాల్యూ మీద ఇస్తున్నాడా, ఆ లోన్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తున్నాడమ్మా? Sir? ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ వెహికల్ పర్చేజ్ చేస్తే ఆ ఎలక్ట్రానిక్ వెహికల్ పర్చేజ్ వాల్యూ మీద మనకి డిడక్షన్ ఇస్తున్నాడా? ఆ ఎలక్ట్రానిక్ వెహికల్ పర్చేజ్ చేయడానికి లోన్ తీసుకుని ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటే ఇంట్రెస్ట్ కి ఇస్తున్నాడమ్మా డిడక్షన్. ఇక్కడ Interest pay చేయాల్సిన లోన్ మీద ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మాత్రమే ఇస్తున్నాడమ్మా డిడక్షన్ కింద. yes sir. ఎంతవరకు? 1,50,000 or amount of interest payable whichever is lower. Okay, additional conditions చదవమ్మా. The deduction is available for interest on loan taken for the entire period of loan. ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళకి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు డిడక్షన్. Yes, లోన్ అనేది ఎన్నాళ్ళు కంటిన్యూ అయితే అన్నాళ్ళకి మనం ఇంట్రెస్ట్ పే చేసిన దాని మీద ఏం చేసుకోవచ్చమ్మా, మనం డిడక్షన్ తీసుకోవచ్చంట. yes sir. నెక్స్ట్ There is no restriction on the cost of the electric vehicle. ఇక్కడ మనకి హౌస్ గురించి మాట్లాడుకున్నప్పుడు 80EE లో చూసాం, 80EE లో చూసామమ్మా. మనకేముంది అక్కడ 80EE లోనేమో 50 lakhs ఉంది, 80EE లోనేమో 45 lakhs అనే కండిషన్ ఉంది. yes sir. కానీ ఇక్కడ దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ఎంతైనా పర్లేదు, కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలి అంతే. ఎలక్ట్రిక్ వెహికల్ మీద లోన్ తీసుకోవాలి, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తే ఎంత వరకు ఎలా చేస్తారు? 1,50,000. yes sir. నెక్స్ట్ Further, whether the car is used for personal or official purposes does not matter for availing deduction under section 80 EEB. However, if the interest is availed as deduction under this section, the same shall not be capitalized as part of actual cost under section 43(1) for the purpose of availing depreciation under section 32. ఎలక్ట్రానిక్ వెహికల్ ని మనం కొన్న దేనికన్నా ఉపయోగించుకోవచ్చమ్మా. yes sir. కానీ బిజినెస్ కు వాడుతున్నప్పుడు దాని మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోకూడదు. yes sir. దాని మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకుంటూ ఇటు మనం డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్. yes sir. అర్థమైందమ్మా? yes sir. రైట్. సో ఇలా మనకి 80EB అనేది మీకు స్పెసిఫై చేస్తున్నాడు. తర్వాత Deductions in respect of donations to certain funds, charitable institutions, etc. under section 80G. 80G. ఓకే, సో 80G లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డొనేషన్స్ ఇక్కడ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కి, ఈ సొసైటీస్ ఉంటాయి కదమ్మా, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి ఇచ్చే దాంట్లో మన గవర్నమెంట్ కి కూడా ఇస్తాం కదమ్మా కొన్ని డొనేషన్స్. అలాంటి వాటిల్లో స్పెసిఫిక్ గా వీడు చెప్పిన కేటగిరీలో కవర్ అయిన వాటికి మాత్రమే ఇక్కడ డిడక్షన్స్ అనేవి ఇస్తాడు. ఇక్కడ 3 కేటగరైజేషన్స్ చేస్తాడమ్మా. సో ఫస్ట్ కేటగరైజేషన్ ఏంటంటే 100% వితౌట్ రెస్ట్రిక్షన్. ఏంటమ్మది? వితౌట్ రెస్ట్రిక్షన్. ఓకే, తర్వాత 50% వితౌట్ రెస్ట్రిక్షన్. అంటే మనం ఇచ్చే డొనేషన్స్ ఎవరికి ఇస్తే కనుక ఇచ్చిన వాళ్ళకి మనం ఎంత అమౌంట్ ఇచ్చామో అందులో 50% ఇస్తాడంటే రెస్ట్రిక్షన్స్ పెట్టడంట. సో థర్డ్ కేటగిరీ ఏంటంటే విత్ రెస్ట్రిక్షన్స్. ఈ విత్ రెస్ట్రిక్షన్స్ లో మళ్ళీ ఏం చెప్తాడంట, ఇందులో 100% విత్ రెస్ట్రిక్షన్, అందులో 50% విత్ రెస్ట్రిక్షన్, ఇలా కేటగరైజ్ చేస్తాడంట. మనం ఎవరెవరికైతే డొనేషన్స్ ఇచ్చామో ఆ పర్సన్స్ ని. ఓకే, సో దీన్నేమో కేటగిరీ 1 అంటాడు, ఇక్కడేమో ఇది కేటగిరీ 2 అంటాడమ్మా. వీటిని విత్ రెస్ట్రిక్షన్స్ ఉన్నదాన్ని కేటగిరీ 3 అని చెప్పేసి మనకి చెప్తాడమ్మా. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక యాక్చువల్ గా ఇక్కడ ప్రతి ఇది కేటగిరీ 1 లో కవర్ అయిన వాళ్ళు ఎవరు, కేటగిరీ 2 లో కవర్ అయిన వాళ్ళు, కేటగిరీ 3 లో కవర్ అయిన వాళ్ళకి మనం డొనేషన్స్ ఇస్తే కనుక ఆ పర్టికులర్ డొనేషన్స్ అనేవి ఇక్కడ మనకి వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఈ లిస్ట్ అంతటి గుర్తు పెట్టుకోవడం అసాధ్యం.
కేటగిరీ 1 లో ఎవరెవరైతే కవర్ అయ్యారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి కేటగిరీ 1 లో చూడమ్మా, ఇక్కడ కేటగిరీ 1 లో 100% డిడక్షన్ వితౌట్ ఎనీ లిమిట్, అంటే రెస్ట్రిక్షన్ లేకుండా, లిమిట్ అనేది లేకుండా మీరు ఎంత ఇస్తే అంత డొనేషన్ డిడక్షన్ ఇచ్చేస్తాడంట ATG లో. ఎవరికి? PM నేషనల్ రిలీఫ్ ఫండ్, PM అర్మేనియా ఎర్త్క్వేక్ రిలీఫ్ ఫండ్, ది ఆఫ్రికన్ పబ్లిక్ కాంట్రిబ్యూషన్స్ ఇండియా ఫండ్, ఇలా ఇవన్నీ కూడా చెప్తాడమ్మా. ఇవన్నీ గుర్తు పెట్టుకోవడం అనేది అసాధ్యం. అందుకోసం అని చెప్పేసి మనం ఒక కొత్తగా మనం చూస్తాం ఏంటంటే అమ్మా, ఇక్కడ కేటగిరీ 1 ని మనం చాయిస్ లో వదిలేస్తాం. Yes, sir. ఇక్కడ కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అనేవి ఏవైతే ఉన్నాయో, కేటగిరీ 3 ఏవైతే ఉన్నాయో, ఇవి రెండు కూడా ఈ రెండు తక్కువ లిస్ట్ ఉంటుందమ్మా. కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 Yes, sir. ఇందులో కవర్ అవ్వని ఏమన్నా ఉంటే కనుక మనం ఏం చేస్తామంటే కేటగిరీ 1 లో కవర్ అవుతున్నట్టు మనం అసంప్షన్ రాసుకుంటాం. కేటగిరీ 1 ని జస్ట్ లుక్ చేస్తాం. సో కేటగిరీ 2, కేటగిరీ 3 లో కవర్ అవ్వలేదంటే ఎందులో కవర్ అవుతున్నట్టు కేటగిరీ 1 లో కవర్ అవుతున్నట్టుగా అస్యూమ్ చేసుకుని 100% వితౌట్ రెస్ట్రిక్షన్ లో కొట్టేస్తాం. Yes, sir. సో మనం గుర్తు పెట్టుకోబోయేవి ఏంటి? కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 ని గుర్తు పెట్టుకోబోతున్నాం. Yes, sir. సో కేటగిరీ 2 లో 50% రిడక్షన్ వితౌట్ ఎనీ లిమిట్, 50% వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్. అంటే వీళ్ళకి ఇస్తే కనుక 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇచ్చేస్తారు డిడక్షన్. అందులో కొన్ని కండిషన్స్ ఏమి పెట్టరు అనమాట. రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఏమి పెట్టకుండా ఇక్కడ ఫస్ట్ కేటగిరీ 1 లో అయితే కనుక 100 రూపీస్ ఇస్తే 100 రూపీస్ మనకి మైనస్ అయిపోతారు. Yes, sir. అదే ఇది కేటగిరీ 2 అనుకుంటే 50% ఇస్తే 100 రూపీస్ ఇచ్చామనుకో అమ్మ, అందులో 50% స్ట్రైట్ అవే డిడక్షన్ ఇచ్చేస్తారు. ఎవరికి చూస్తే కనుక జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, PM బ్రాడ్ రిలీఫ్ ఫండ్, ఇందిరాగాంధీ మెమోరియల్ ఫండ్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వీళ్ళకి ఇస్తే కనుక ఎంత ఇస్తారంటే మా 50% స్ట్రైట్ అవే మనకి డిడక్షన్ అనేది వచ్చేస్తారు. Yes, sir. అదే కేటగిరీ 3 అయితే కనుక మనం ఏమనుకున్నాం, విత్ రెస్ట్రిక్షన్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇక్కడ రెస్ట్రిక్షన్ అనేది ఎలా పెడతాడు అనేది ఇంపార్టెంట్. సో డొనేషన్స్ ఎలిజిబుల్ ఫర్ 100% ఆఫ్ ది రెస్ట్రిక్టెడ్ అమౌంట్. రెస్ట్రిక్టెడ్ అమౌంట్ లో 100% ఉండేవి ఎక్కడ కవర్ అవుతున్నాయి, రెస్ట్రిక్టెడ్ అమౌంట్ లో 50% ఉండేవి ఎక్కడ ఏమేమి కవర్ అవుతున్నాయి చూస్తే, సో రెస్ట్రిక్టెడ్ అమౌంట్ లో 100% ఏం చెప్పినట్టు చూడమ్మా, కాంట్రిబ్యూషన్ బై కంపెనీ as donations to the Indian Olympic Association, to any other association or institution established in India for the development of infrastructure of sports games, for the sponsorship of the sports games as notified by సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ అంటాడు. అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి కనుక మనం డొనేషన్ ఇచ్చినట్లయితే అక్కడ రెస్ట్రిక్టెడ్ అమౌంట్ అనేది ఒకటి చెప్తాడమ్మా. రెస్ట్రిక్టెడ్ అమౌంట్ మీద మనకి 50% 100% ఇస్తాడంట. అలాగే ఇంకెవరికి ఇస్తున్నాడు, ద లోకల్ అథారిటీ ఆర్ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ ఫర్ ప్రమోటింగ్ ఫ్యామిలీ ప్లానింగ్. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేయడానికి లోకల్ అథారిటీ ఏదైనా స్కీమ్ పెడితే కనుక ఆ స్కీమ్ లో డొనేషన్ ఇచ్చామనుకోమా మనం. సో అలాంటి వాటికి అయితే కనుక రెండాటికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి లేదా ఫ్యామిలీ ప్లానింగ్ కి సంబంధించిన దానికి రెస్ట్రిక్టెడ్ అమౌంట్ అంటాడు, క్వాలిఫైయింగ్ అమౌంట్ అంటారు. రెస్ట్రిక్టెడ్ అమౌంట్ ని వాట్ కాల్ ఇట్ యాస్ క్వాలిఫైయింగ్ అమౌంట్. Yes, sir. ఈ క్వాలిఫైయింగ్ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసుకున్నా ఆ క్వాలిఫైయింగ్ అమౌంట్ లో ఫస్ట్ 100% 50% రెండు ఉన్నాయనుకోమ్మా, ఫస్ట్ మనం ఎవరికి ఇస్తాం 100% ఇచ్చేస్తామమ్మా. క్వాలిఫైయింగ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ 100% డొనేషన్ ఇచ్చిన అమౌంట్స్ మైనస్ చేస్తాం, ఈ మిగిలింది క్వాలిఫైయింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని 50% కి అట్రిబ్యూటబుల్ చేస్తాం. 50% డిడక్షన్, 50% డొనేషన్ ఇక్కడ 50% రెస్ట్రిక్టెడ్ అమౌంట్ లో ఉంది కదమ్మా, దానికి మనం మిగిలింది అట్రిబ్యూటబుల్ చేస్తాం అంటారు. Yes, ఇప్పుడు sir. క్వాలిఫైయింగ్ అమౌంట్ 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోమ్మా, సపోజ్ ఎగ్జాంపుల్ కి నేను ఫస్ట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కు 50,000 ఇచ్చాను అనుకోమ్మా, ఈ 1,00,000 లోంచి క్వాలిఫైయింగ్ అమౌంట్ నుంచి ఫస్ట్ 50,000 తగ్గిపోతుంది, ఎందుకంటే 100% ఆఫ్ ది రెస్ట్రిక్టెడ్ అమౌంట్ ఇచ్చేస్తారు కాబట్టి. Yes, sir. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 50,000 ఉంటుంది. Yes, దాన్ని sir. దేనికి తీసుకెళ్తారు, 50% రెస్ట్రిక్టెడ్ అమౌంట్. ఇక్కడ 50% రెస్ట్రిక్టెడ్ అమౌంట్ లో నేను ఎక్కడైనా 1,00,000 రూపాయలు ఇచ్చాను అనుకోమ్మా, అక్కడ నాకు ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది, ఇక్కడ 50,000 క్వాలిఫైయింగ్ అమౌంట్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ నాకు నేను పే చేసిన దాంట్లో 50% వాల్యూ ఎంత 50,000, ఆ రెండు అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ నేను 2,00,000 ఇచ్చాను అనుకోమ్మా, అందులో 1,00,000 వరకు మాత్రమే నాకు అమౌంట్ ఏమవుతుంది, డిడక్షన్ కింద వస్తుంది. కానీ క్వాలిఫైయింగ్ అమౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 50,000 వరకే ఉంది, అంతే కదమ్మా. Yes, sir. Yes, సో 50,000 వరకు మాత్రమే మనం డిడక్షన్ అనేది ఇస్తారంట. okay, sir. సో ఎవరికి ఇస్తారు అంటే కేటగిరీ 3 లో
50% విత్ రెస్ట్రిక్టెడ్ అమౌంట్స్ లో కవర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే కనుక రెనోవేషన్ ఆర్ రిపేర్స్ ఆఫ్ ది నోటిఫైడ్ టెంపుల్, మాస్క్, చర్చ్, గురుద్వారా ఆర్ ఎనీ అదర్ నోటిఫైడ్ ప్లేసెస్ ఆర్ నేషనల్ ఇంపార్టెన్స్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఏదైనా డొనేషన్ ఇచ్చామనుకోమ్మా, అది ఎక్కడ కవర్ అవుతుంది? ఈ 50% విత్ రిస్ట్రిక్టెడ్ అమౌంట్ లో కవర్ అవుతుందమ్మా. Yes, sir. టు ద గవర్నమెంట్ ఆర్ ఎనీ లోకల్ అథారిటీ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ చారిటబుల్ పర్పస్ ఆఫ్ ది ప్రమోటింగ్ ఫ్యామిలీ ప్లానింగ్, టు ఎనీ కార్పొరేషన్ established by central government, state government promoting interest of the scheduled caste or scheduled tribe, any authority setting up for providing house accommodation for planning, promoting improvement of cities towards the villages, or both any approved public trust or institution established for the charitable purpose. మనం ఏదైనా ఒక ట్రస్ట్ పెట్టామనుకోమ్మా, ట్రస్ట్ కి తీసుకెళ్లి ఇన్కమ్ ట్యాక్స్ లో మనం రిజిస్ట్రేషన్ చేయించాలమ్మా. ఎక్కడ 80G లో నేను డొనేషన్స్ తీసుకుంటాను, నేను ఏం చేస్తాను, సో పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చు పెడతాను, లేకపోతే పిల్లలు చదువుకోవడానికి ఖర్చు పెడతాను, లేకపోతే పిల్లలు తిండికి ఖర్చు పెడతాను, లేదా ముసలి వాళ్ళని ఆదుకోవడానికి ఖర్చు పెడతాను, పూర్ పీపుల్ ని వాళ్ళని ఇది చేయడానికి నేను ఉపయోగిస్తాను. ఇలాంటి ఎన్ని పర్పస్లతో ఆబ్జెక్టివ్స్ తో కనుక నువ్వు ట్రస్ట్ పెడితే, ఆ ట్రస్ట్ కనుక డొనేషన్ ఇస్తే కనుక ఎవరైనా సరే ఆ డొనేషన్ ఇచ్చిన వాడికి 50% డొనేషన్ ఇచ్చిన దాంట్లో 50% ఏమొస్తుంది, అమౌంట్ డిడక్షన్ వస్తుందమ్మా 80G ప్రకారం. కానీ అది కూడా ఎలాగా, క్వాలిఫైయింగ్ అమౌంట్ ఉంటేనే వస్తుందమ్మా. క్వాలిఫైయింగ్ అమౌంట్ లేకపోతే ఆ డిడక్షన్ కూడా రాదు. సార్, హౌ టు క్యాలిక్యులేట్ దట్ క్వాలిఫైయింగ్ అమౌంట్ ఆర్ రిస్ట్రిక్టెడ్ అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇక్కడ మనకి చెప్తున్నాడమ్మా. చదవమ్మా, నెట్ క్వాలిఫైయింగ్ అమౌంట్. Yes, sir. Step 1. Compute adjusted total income, which is gross total income as reduced by deductions under Chapter 6A, except under Section 80G, long-term capital gains under Section 112 and Section 112A, short-term capital gains on listed securities under Section 111A, income from lotteries, crossword puzzles, etc. Section 115BB, specified income of non-residents, such income on which income tax is not payable. Example, share of an AOP or BOI. ఓకే, సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంట. Yes, sir. ఈ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది? గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోంచి కొన్ని నెగటివ్ అడ్జస్ట్మెంట్స్ చెప్తున్నాడు. డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6A. సార్, డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6A గురించే కదా మనం చేస్తున్నాం. అందులో 80G చూస్తున్నాం కదా, 80G చూస్తున్నాం కాబట్టి ఎక్సెప్ట్ 80G అంటాడమ్మా. Yes, sir. ఎక్సెప్ట్ 80G ఇంకా అన్ని తీసేయమంటున్నాడు. Long term capital gain కూడా తర్వాత స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అయ్యే కేసెస్ ఏమున్నాయి? 111A, 112, 112A, తర్వాత 115BB. ఇవన్నీ కూడా ఏంటి? స్పెషల్ రేట్స్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి ఇవన్నీ కూడా మనం మైనస్ చేస్తాం. అలాగే స్పెషల్ ఇన్కమ్, స్పెసిఫైడ్ ఇన్కమ్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇన్కమ్స్ అన్ని మనం మైనస్ చేస్తున్నాం. అలాగే సమ్స్ నాట్ ట్యాక్సబుల్, సో ఏవైతే నాట్ ట్యాక్సబుల్ అవి కూడా మనం మైనస్ చేస్తున్నాం. ఇవన్నీ తీసేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ని ఏమంటున్నాం? అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నాం. అర్థమైందా? అర్థమైంది సార్. సో అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ మీద మనం ఎంత తీసుకోవాలంటే 10% క్యాలిక్యులేట్ చేయాలంటే 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. ఈ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ విల్ బి కాల్డ్ యాస్ క్వాలిఫైయింగ్ అమౌంట్. ఈ క్వాలిఫైయింగ్ అమౌంట్ నుంచి ఫస్ట్ మనం మైనస్ చేసేది ఏంటి? మనం ఇచ్చిన డొనేషన్స్ లో 100% విత్ రిస్ట్రిక్షన్స్ అనేది కేటగిరీ 3 లో ఉన్నాయి కదమ్మా. కేటగిరీ 3 లో 100% విత్ రిస్ట్రిక్షన్స్ మైనస్ చేస్తాం ఫస్ట్. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటి? మళ్ళీ మైనస్ చేసేది 50% విత్ రిస్ట్రిక్షన్స్, కేటగిరీ 3. ఇవి మనం మైనస్ చేసే ఇక్కడ ఫస్ట్ 100% ని మైనస్ చేసిన తర్వాత బ్యాలెన్స్ తీసుకెళ్ళి ఏం చేస్తా ఉంటా? 50% చేస్తా ఉంటా. సో 10% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ తీసుకొని కంప్యూట్ యాక్చువల్ డొనేషన్స్ క్వాలిఫైయింగ్ ఫర్ రిస్ట్రిక్షన్స్ 50% ఆర్ 100% as the case may be, lower of step 2 or step 3 maximum possible deduction. అంటే అది క్వాలిఫైయింగ్ అమౌంట్ తక్కువ ఉండొచ్చు, లేదా మనం పే చేసిన దాంట్లో 100% ఆర్ 50% అమౌంట్ మనం తక్కువ ఉండొచ్చు. రెండింటిలో ఏది తక్కువ అయితే అది అమౌంట్ నీకు డిడక్షన్ కింద ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు 80G. అదే కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 అయితే కండిషన్స్ రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు.
sir. వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ స్ట్రైట్ అవే మనకి ఏం చేస్తారు, డిడక్షన్ ఇచ్చేస్తారు. 100% అయితే 100%, 50% అయితే 50%. కేటగిరీ 1 and 2. కేటగిరీ 3 లోకి వచ్చేసరికి విత్ రెస్ట్రిక్షన్. రెస్ట్రిక్షన్ అంటే ఏంటి, క్వాలిఫైయింగ్ అమౌంట్. క్వాలిఫైయింగ్ అమౌంట్ ఎలా వస్తుంది, టోటల్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 16 డిడక్షన్స్ మైనస్ చేస్తాం ఎక్సెప్ట్ 80G. తర్వాత 112A స్పెషల్ రేట్స్ అమ్మా, 111A 115 BP నాన్ రెసిడెంట్స్ కి స్పెసిఫైడ్ ఇన్కమ్స్. తర్వాత EOP BOI చేతులు అంటే ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్ తీసేసి మిగిలిన ఇన్కమ్స్ మీద మిగిలిన దాన్ని అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటాం. ఆ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ లోంచి మనం ఏం చేస్తామమ్మా, Deductions అనేవి claim 10% క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ 10% వాల్యూ ఇస్ క్వాలిఫైయింగ్ అమౌంట్. ఫస్ట్ 100% వాల్యూ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ మైనస్ చేస్తాం, ఆ తర్వాత 50% ఆఫ్ ది అమౌంట్స్ మనం మైనస్ చేస్తాం. అర్థమైందమ్మా? sir. అర్థమైంది. ఏ రెండింటిలో ఏది తక్కువ ఉంటే ఆ అమౌంట్ మనం ఏం చేస్తాం, డిడక్షన్ కింద అలౌ చేస్తాం అని చెప్పేసి చెప్తాం. Yes, sir. So the maximum possible deduction is given first for the deductions qualifying for the 100% deduction, thereafter remaining 50% restricted deductions అని చెప్పేసి అంటున్నాడు. ఆర్డర్ కూడా ఏంటి ఉండాలనేది మనకి చెప్పేసాడమ్మా. Yes, sir. సో ఇలా మనం ఏం చేస్తాం, 80G లో క్యాలిక్యులేషన్ చేసుకుని డిడక్షన్స్ అనేవి ఇస్తా ఉంటాం. Yes, sir. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ఏం చెప్తున్నాడమ్మా, 80G. Deductions in respect of rent paid under section 80GG. Eligible SSC individual. Rent paid is allowable. మామూలుగా రెంట్ పెయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక హౌస్ రెంటల్ ఎలిమెంట్స్ లో మనం మాట్లాడుకుంటామమ్మా రెంట్ పెయిడ్ గురించి. రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ అని చెప్పేసి గుర్తుందా? Yes, sir. సో రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ ఆర్ 40% ఆర్ 50% యాజ్ ద కేస్ మే బి. అంటే 50% అంటే మెట్రో సిటీస్ లో లైక్ బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై ఈ 4 చోట్ల అయితే కనుక 50%, అదర్ దాన్ సిటీస్ లో అయితే కనుక 40%. ఆర్ HRA రిసీవ్డ్ విచ్ ఎవర్ ఇస్ లెస్. ఈ మూడింట్లో ఏది తక్కువ ఉంటే అది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. గుర్తుందమ్మా? 1013A అనే ఎగ్జామ్షన్ మనం క్లెయిమ్ చేస్తున్నాం, హౌస్ రెంటల్ అలవెన్స్. మాకు గుర్తుందా HRA డిడక్షన్ క్లెయిమ్ చేయడం? Yes, sir. గుర్తుంది, sir. సో అక్కడ మనం క్రైటీరియా మాట్లాడుకుంటాం, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ అని చెప్పేసి. Yes, sir. అలాగే 50% ఇన్ కేస్ ఆఫ్ 4 cities ఆర్ 40% ఫర్ అదర్ సిటీస్. Yes. ఓకే, తర్వాత HRA యాక్చువల్లీ రిసీవ్డ్. ఈ మూడిట్లో ఏది తక్కువైతే అమౌంట్ మనం 1013A కింద మనం మైనస్ చేసుకుంటామని చెప్పేసి చెప్పుకున్నాం. ఇది HRA ఎక్కడ వస్తుందమ్మా మనకి, ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ సాలరీడ్ ఎంప్లాయీ వస్తుందమ్మా. Yes, sir. SSC ఎవరై ఉండాలి, సాలరీడ్ ఎంప్లాయీ అయితే కనుక అప్పుడు మనకి 1013A ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. Yes, sir. మరి సాలరీడ్ ఎంప్లాయీ కానివాడు అద్దెంట్లో ఉంటాడా? ఉంటారు, sir. సో సాలరీడ్ ఎంప్లాయీ కానివాడు అద్దెంట్లో ఉంటే కనుక వాళ్ళకి వచ్చే డిడక్షన్ ఏంటమ్మా, 80GG అమ్మా. Yes, sir. ఓకే, సో ఎలిజిబుల్ SSC ఎవరంట, ఇండివిజువల్. రెంట్ పెయిడ్ allowable as a deduction to the extent of least of the following. ఈ మూడింట్లో ఏది తక్కువ ఉంటే అది. ఇక్కడ కూడా ఇంచుమించు HRA లో లాగా ఇస్తాడమ్మా. యాక్చువల్ రెంట్ మైనస్ 10% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంట. Yes, sir. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఇందాక నేర్చుకున్నాం, ఎక్కడ 80G లో నేర్చుకున్నాం. Yes, sir. 80G లో నేర్చుకున్నప్పుడు ఏం చెప్పుకున్నామా, గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 16 డిడక్షన్స్ ఎక్సెప్ట్ 80G అన్నాం. అక్కడ ఎక్సెప్ట్ 80GG. Yes, sir. అలాగే స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ 112, 112A, 111A, 115 BP నాన్ రెసిడెంట్ ట్యాక్సెస్ అండ్ సమ్ నాట్ టాక్సబుల్ టు సమ్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ నాట్ పేబుల్. ఇవన్నీ కూడా మనం మైనస్ చేసిన తర్వాత ఉన్న ఇన్కమ్ ఏమంటున్నాం, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటున్నాం. అక్కడ కూడా క్వాలిఫైయింగ్ అమౌంట్ అంటే 10% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అనేది తీసుకున్నామా. Yes, sir. యాక్చువల్ రెంట్ లోంచి ఈ 10% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ తీసేసి ఏదైనా వాల్యూ ఉంటే అది ప్లస్ అందులో దాన్ని 25% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కానీ 5000 పర్ మంత్ కానీ ఇక్కడ HRA రిసీవ్డ్ అని ఉండేది. HRA రిసీవ్డ్ ప్లేస్ లో ఏం చెప్తున్నాడు, 5000 పర్ మంత్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ మూడింటిలో ఏదైతే తక్కువ అమౌంట్ వస్తుందో ఆ తక్కువ అమౌంట్ ని మనం ఏం చేస్తున్నాం అంటే 80GG ప్రకారం డిడక్షన్ కింద మనం క్లెయిమ్ చేసుకుంటున్నామంట. అర్థమైంది, సార్.
రైట్. సో ఇక్కడ ఈ సెక్షన్ ప్రకారం ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసానంటే, ఒకటి సాలరీడ్ ఎంప్లాయీకి హెచ్ఆర్ఏ రావట్లేదంట. Yes, sir. మా హెచ్ఆర్ఏ వస్తే హెచ్ఆర్ఏ డిడక్షన్ వస్తుందమ్మా. Yes, sir. హెచ్ఆర్ఏ రావట్లేదు అనుకో, ఎంప్లాయర్ హెచ్ఆర్ఏ ఇవ్వట్లేదు, అలాంటప్పుడు హెచ్ఆర్ఏ డిడక్షన్ ఏమైనా వస్తుందా? Radu, sir. సో అలాంటి వాళ్ళకి, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 1013A ఎగ్జంప్షన్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ 80GG క్లెయిమ్ చేసుకోవచ్చు అంటమ్మా. Yes, sir. ఓకే, కండిషన్స్ చూద్దాం. ఎస్ఎస్సి షుడ్ బి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ ఆర్ ఏ సాలరీడ్ ఎంప్లాయీ హూ ఇస్ నాట్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1013A రెంట్ ఫ్రీ అకామిడేషన్. రెంట్ ఫ్రీ అకామిడేషన్ కానీ 1013A కానీ రాని సాలరీడ్ ఎంప్లాయీ కానీ, ఏమి రాని సాలరీడ్ ఎంప్లాయీ కానీ, ఏమి రాని సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ రెంట్ పే చేస్తూ రెంటెడ్ హౌస్ లో ఉన్నాడు అంటే కనుక వాడు ఈ ఎగ్జామ్షన్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చంటమ్మా. Yes, sir. SSC should pay rent for the residential accommodation and the accommodation should be occupied for the purpose of his own residence. Accommodation కి రెంట్ పే చేస్తూ ఉండాలి, ఆ పే చేసింది దేని కోసం వాడి సెల్ఫ్ ఆక్యుపైడ్ కి ఉపయోగించాలి, రెసిడెన్స్ కి ఉపయోగించాలంట. Yes, SSC or his spouse or minor child or HCF which he is the member should not own any residential accommodation at that place where the SSC ordinarily resides or at the place where వర్క్ క్యారీస్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటున్నాడు. అంటే ఎక్కడైతే వాడు రెంట్ పే చేస్తున్నానని చెప్పేసి ఉంటున్నాడో, ఆ రెంట్ పే చేస్తున్నానని చెప్తున్నాడో ఆ ప్లేస్ లో వాడికి కానీ, వాడి పేరెంట్స్ కి కానీ, లేకపోతే వాడి స్పౌస్ కి కానీ, వాడి మైనర్ చైల్డ్ కి కానీ, ఇక్కడ హెచ్యుఎఫ్ కి కానీ ఏమి ఉండకూడదమ్మా, హౌస్ అనేది ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. If the SSC owns any residential accommodation at a place other than the place of residence of work of SSC, then such property should not be assessed as self-occupied property. అంటే మనం ఎక్కడైతే ఇక్కడ రెంట్ పే చేస్తూ ఉంటున్నానని చెప్పేసి ఇక్కడ సెల్ఫ్ ఓన్ రెసిడెన్స్ ఉంటున్నానని చెప్పేసి 80GG క్లెయిమ్ చేస్తున్నామో, ఇక్కడ వేరే చోట అకామిడేషన్ ఏదైనా ఉందనుకోమ్మా, మన జనరల్ గా హౌస్ ప్రాపర్టీలో మనకు చాయిస్ ఉంటది. ఏదైనా ప్రాపర్టీని మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేసే చాయిస్ అనేది ఉంటది. ఆ ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద చూస్ చేసుకున్నావు అనుకోమ్మా, ఇప్పుడు ఈ ప్రాపర్టీని నువ్వు 80GG క్లెయిమ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే అక్కడ ఉంటూ ఇక్కడ ఉంటున్నట్ట అది ఉండలేం కాబట్టి అక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ లేకపోతేనే అప్పుడు మనం 80GG క్లెయిమ్ చేసుకోగలం అంటమ్మా. Yes, sir. అర్థమైంది, sir. Next, the SSC should be filed declaration in the prescribed form confirming the details of rent paid in fulfillment of further conditions along with the return of income. Return of income తో పాటు మేము ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాము అండ్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాలి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ తో పాటుగా అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. దట్ ఈస్ 80GG. Yes, sir. నెక్స్ట్ 80GGA. 80GGA అనేది మనం బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో మనం సెక్షన్ 35 గురించి విన్నాం కదమ్మా, సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్. Yes, sir. సైంటిఫిక్ రీసెర్చ్ కి ఏదర్ మనం ఇన్ హౌస్ గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే ఎవరికైనా కాంట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. మనం ఎవరికైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు కదమ్మా, Yes, sir. చేయొచ్చు, sir. లేదా మనంతట మనమే సైంటిఫిక్ రీసెర్చ్ అనేది క్యారీ అవుట్ చేయొచ్చు కదా. Yes, sir. చేయొచ్చు, sir. సో ఆ సైంటిఫిక్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేసినా, లేకపోతే మనమే క్యారీ అవుట్ చేసినా, వేరే వాడికి డబ్బులు ఇచ్చి కాంట్రిబ్యూట్ చేసిన IAMs కి, తర్వాత కొన్ని కంపెనీస్ కి మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పేసి కాంట్రిబ్యూట్ చేస్తే 100% డైరెక్షన్ వస్తుందని చెప్పేసి మనం సెక్షన్ 35 లో మాట్లాడుకున్నామమ్మా. ఇది ఎప్పుడంటే మనం బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తూ ఇన్ హౌస్ ఆర్ కాంట్రిబ్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ కి కాంట్రిబ్యూట్ చేస్తే, మన బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లేదనుకోమ్మా, నేను ఒక సాలరీడ్ ఎంప్లాయీని, లేకపోతే కేవలం రెంట్స్ వచ్చే ఒక హౌస్ ప్రాపర్టీస్ ఉన్న రెంట్స్ వచ్చే ఒక ఎస్ఎస్సిని, లేకపోతే నాకు ఓన్లీ పెన్షన్ రిసీవ్ చేసుకునే ఒక పెన్షనియర్ ని, నాట్ హ్యావింగ్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో లేను, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లేదు, అలాంటప్పుడు నేను ఈ సైంటిఫిక్ రీసెర్చ్ కి ఇచ్చిన డొనేషన్స్ అనేవి నేను ఇక్కడ 35 లో క్లెయిమ్ చేసుకోలేను. కాంట్రిబ్యూషన్స్ కింద నేను పే చేసింది నేను 35 లో క్లెయిమ్ చేసుకోలేను. ఇప్పుడు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఇన్కమ్ ఉంటేనే సెక్షన్ 35 లో నేను క్లెయిమ్ చేసుకోగలుగుతాను. సో అలా నాకు ఇన్కమ్ అనేది లేదంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో, అలాంటప్పుడు ఈ అదర్ దాన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్ కి కాంట్రిబ్యూట్ చేస్తే కనుక అలాంటప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకోగలిగిన
సెక్షన్ ఏంటంటమ్మా 80GGA. Yes, sir. Okay, so all SSCs not having any income taxable under the head profits and gains of business or profession. PGBP లో ఇన్కమ్ ఉండకూడదు వాడికి. Eligible donation 100% of the following donations to approved research association or university or college or institution which are object of undertaking scientific research, research social or scientific statistical research. అక్కడ కూడా మనం మాట్లాడుకుంటాం సోషల్ ఆర్ స్టాటిస్టికల్ రీసెర్చ్ అయినా సరే మనకి 100% వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అలాంటి వాటికి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఇన్కమ్ లేని వాడు సెక్షన్ 35 లో ఇక్కడ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోలేని వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా 80GGA లో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మీద డిడక్షన్ అనేది తీసుకోవచ్చు ఇఫ్ దే ఆర్ స్పెండింగ్ అమౌంట్ ఫర్ ది సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పేసి మనకి చెప్తున్నాడు అమ్మా. Additional conditions చూద్దాం. Where deduction claimed and allowed under this section in respect of any payment, no deduction is allowed under any other section. ఒకవేళ ఇక్కడ కనుక అలౌ చేస్తున్నట్లయితే వేరే ఏ సెక్షన్ లోనే మనం అలౌ చేసుకోలేమంట. Deduction to which SSC is entitled to in respect of such amount paid aforesaid donation shall not be denied merely on the ground that subsequent payment of the SSC, the approval granted or the case may be notified by has been withdrawn. నేను ఏదైతే ఇన్స్టిట్యూషన్ కి నేను డబ్బులు డొనేషన్ కింద ఇచ్చానో నేను డబ్బులు డొనేషన్ కింద ఇచ్చేసిన తర్వాత డొనేషన్ కి ఇన్స్టిట్యూషన్ కి అప్రూవల్ విత్డ్రా చేస్తారంట. అలా చేసినా సరే నేను ఇచ్చే టైంకి అప్రూవల్ ఉంటే చాలు అక్కడ నాకు ఏం చేస్తారమ్మా డిడక్షన్ అనేది అలౌ చేస్తారంట. నో డిడక్షన్ షల్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డొనేషన్స్ ఫర్ ఆఫ్ ఎనీ సమ్ ఎక్సీడింగ్ 10,000 unless such amount is paid otherwise than by of cash. అంటే క్యాష్ లో కాకుండా మీరు 10,000 నుంచి డొనేషన్ చేస్తుంటే కనుక మీరు క్యాష్ లో చేయకూడదు. క్యాష్ లో చేస్తే మీకు డొనేషన్ అనేది డిడక్షన్ కింద రాదు. 80GGA లో డిడక్షన్ కింద రాదు అని చెప్పేసి మనకి క్లియర్ గా చెప్తున్నాడు అమ్మా. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 80GGA. నెక్స్ట్ 80GGB అండ్ 80GGC ఈ రెండింటిని కంబైన్డ్ గా మనం మాట్లాడుకోవచ్చు అమ్మా. 80GGB and 80GGC. మనకి పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్ ఇచ్చినట్లయితే ఇక్కడ కంపెనీస్ ఇచ్చినట్లయితే ఇక్కడేమో అదర్ దాన్ కంపెనీస్ ఎవరు ఇచ్చినా పర్లేదు. ఇక్కడ కంపెనీ కనుక ఇచ్చింది అనుకోమ్మా పొలిటికల్ పార్టీకి డొనేషన్ 80GGB ప్రకారం ఏమొస్తుందంట డిడక్షన్ వస్తుందంట. సార్ ఎంత వస్తుంది సార్ ఎంత ఇస్తే అంత. నువ్వు పొలిటికల్ పార్టీకి ఏదైనా పొలిటికల్ పార్టీ ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఒక పొలిటికల్ పార్టీకి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం మీకు రిజిస్టర్డ్ అయిన పొలిటికల్ పార్టీకి కంపెనీస్ ఎంతైనా డొనేషన్ ఇస్తే కనుక డొనేషన్ మొత్తం కూడా ఏమవుతుందంటమ్మా డిడక్షన్ కింద వచ్చేస్తుంది 80GGB ప్రకారము. అదర్ దాన్ కంపెనీస్ అయితే 80GGC ప్రకారం పొలిటికల్ పార్టీస్ కి కాంట్రిబ్యూట్ చేసిన మొత్తం అమౌంట్ మనకి డిడక్షన్ కింద ఇస్తారంట. ఓకే, so the deduction shall be allowed in respect of the any contribution made by Indian company to any political party or electoral trust while computing the total income. However, no deduction shall be allowed in respect of any sum contributed by way of cash. ఒకే ఒక కండిషన్ పెట్టాడమ్మా క్యాష్ లో కాంట్రిబ్యూట్ చేయకూడదు అని చెప్పేసి. ఒక విషయం చూడాలమ్మా ఇక్కడ పొలిటికల్ పార్టీకి కానీ ఆర్ ఎలక్టోరల్ ట్రస్ట్ అంటాడమ్మా. పొలిటికల్ పార్టీ ఆర్ ఎలక్టోరల్ ట్రస్ట్. ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ ఏంటి సార్ అని చెప్పేసి అంటే కనుక ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ అంటే ఏంటంటేనమ్మా దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఇది ట్రస్ట్ అమ్మా. ఒక ట్రస్ట్ కింద ఓపెన్ అవుతుంది. ఈ ట్రస్ట్ ఏంటంటే కనుక ది వన్ అండ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కనుక టు ఫండ్ పొలిటికల్ పార్టీస్. ఈ ట్రస్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి టు ఫండ్ పొలిటికల్ పార్టీస్. అంటే మనం డైరెక్ట్ గా పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇచ్చిన ఆర్ పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్ ఇవ్వాలనే ఆబ్జెక్టివ్ తో ఉన్న ఎలక్టోరల్ ట్రస్ట్ కి డొనేషన్ ఇచ్చిన రెండు ఒకటే. ఎందుకంటే అల్టిమేట్ గా వెళ్ళేది పొలిటికల్ పార్టీస్ కి. ఒకే ఒక కండిషన్ ఏంటి క్యాష్ లో పే చేయకూడదు. క్యాష్ లో పే చేయకుండా మనం అమౌంట్ ఎంత ఇచ్చినా సరే మనం 100 కోట్లు ఇచ్చామనుకో 100 కోట్ల ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది, డిడక్షన్ వచ్చేస్తుంది. అదే కంపెనీస్ అయితే అదర్ దాన్ కంపెనీస్ అనుకుంటే అక్కడ 80GGC అనే ఒక సెక్షన్ లోకి వస్తారమ్మా. 80GGB అంటే కంపెనీస్ వస్తాయి. సో అలా మనం డొనేషన్ ఇస్తే కనుక డొనేషన్ మొత్తం కూడా మనకి ఏమొస్తుంది
డిడక్షన్ కింద వచ్చేస్తది. సో క్యాష్ కాకుండా మీలో ఎలా ఇచ్చినా సరే మనకి ప్రాబ్లం లేదు అని చెప్పేసి క్యాష్ కాకుండా ఎలా ఇచ్చినా సరే డిడక్షన్ అనేది వచ్చేస్తుంది. అది ఎవరికి పొలిటికల్ పార్టీకి కానీ లేకపోతే పొలిటికల్ పార్టీకే మనం డొనేషన్ ఇవ్వడానికి ఆబ్జెక్టివ్ గా ఉన్న ఎలక్టరల్ ట్రస్ట్ కానీ, సో ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే ఆ డిడక్షన్ అనేది మనకి 100% వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. The only condition is Yes, sir. that should not be given in the form of cash. అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైంది సార్. సో 80 GGB and 80 GGC రెండు కంప్లీట్ అయినాయి అమ్మా. Yes, sir. తర్వాత ఇక్కడ కొన్ని డిడక్షన్స్ ఉన్నాయమ్మా. ఈ 80 JJAA ఇవి వచ్చేసి నాట్ మచ్ ఇంపార్టెంట్. సో వాటిని మనం స్కిప్ చేద్దాం, లేదా మీరు చదువుకోండి. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అవసరం కూడా అంతగా లేదు. తర్వాత 80 QQB అన్న ఇది కూడా మీరు చదువుకోవచ్చు. అంటే దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. అవి అడిగిన దాఖలాలు కూడా చాలా తక్కువ అమ్మా. తర్వాత ఈ 80 RRB గురించి కూడా పెద్దగా అడిగింది లేదు. సో ఇంకా మనకి మిగిలిన ఏంటంటే 80 TTA ఇవి ఇంపార్టెంట్ అమ్మా. 80 TTA అండ్ 80 TTB కూడా రెండు కూడా మనకి ఇంపార్టెంట్. Yes, sir. ఒకసారి చూడండి. 80 TTA చదవమ్మా. Deductions in respect of interest on deposits in savings account under section 80 TTA. సేవింగ్స్ Eligible- అకౌంట్ అంటే SB అకౌంట్ అమ్మా. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటారు కదా, SB అకౌంట్. మనకి అకౌంట్స్ ఎన్ని రకాలు? సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ Current అకౌంట్, లోన్ అకౌంట్ ఎలా ఉంటాయి కదా. అందులో సేవింగ్స్ sir. బ్యాంక్ అకౌంట్ లో మనకు వచ్చిన ఇంట్రెస్ట్ గురించి ఇక్కడ డైరెక్షన్ చెప్తున్నాడు. ఇంట్రెస్ట్ Yes, కూడా sir. ఇన్కమే కదా. Yes, sir. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ఇన్కమే కదమ్మా. కరెంట్ అకౌంట్ Hmm. అయితే ఇంట్రెస్ట్ రాదు, కానీ సేవింగ్స్ yes, బ్యాంక్ అకౌంట్ లో వచ్చిన ఇంట్రెస్ట్ అనేది మనకి ఏమవుతుంది? ఇన్కమే అవుతుంది కదా. అవును సార్. సో ఆ ఇన్కమ్ గురించి సంబంధించిన డిడక్షన్ గురించి ఇక్కడ చెప్తున్నాడు. 80 TTA అని చెప్పేసి చదువు. Yes, sir. Eligible SSC, any individual other than senior citizen or a HUF. సీనియర్ eligible. సిటిజన్ కాకుండా అది ఇండివిజువల్ అదర్ దాన్ సీనియర్ సిటిజన్. ఎందుకంటే సీనియర్ సిటిజన్ కి 80 TTB లో వస్తుందమ్మా. Yes, sir. సో 80 TTB లో సీనియర్ సిటిజన్ వస్తాడు కాబట్టి 80 TTA లో అదర్ దాన్ సీనియర్ సిటిజన్ అని ప్రొనౌన్స్ చేశాడు. Yes, sir. నెక్స్ట్ HUF కి చదవమ్మా. Eligible income, any savings account interest from a bank or a cooperative society engaged in carrying on the business of banking or a post office. సో బ్యాంక్ నుంచి కానీ, కోఆపరేటివ్ సొసైటీలో కానీ, లేకపోతే పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ మనం ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండి ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఇంట్రెస్ట్ పడుతుంటే కనుక, Yes, sir. ఓకే, డిడక్షన్ చూడమ్మా. క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్. Quantum of deduction, actual interest or rupees 10,000, whichever is lower. మన ఇంట్రెస్ట్ 15,000 ఉందనుకోమ్మా, ఎంత వరకు వస్తుంది డిడక్షన్? 10,000 వరకే వస్తుంది సార్. ఒకవేళ మన ఇంట్రెస్ట్ అనేది 7,000 ఉందనుకో, అప్పుడు 7,000 తీసుకుంటాం సార్. ఏ బ్యాంక్ అకౌంట్ లో ఇంట్రెస్ట్? సేవింగ్స్ బ్యాంక్ అదే SB సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న ఇంట్రెస్ట్. అదే Yes, ఫిక్స్డ్ sir. డిపాజిట్ల మీద వచ్చిన ఇంట్రెస్ట్, రాదు సార్. రికరింగ్ డిపాజిట్ ఆర్డీల మీద వచ్చిన ఇంట్రెస్ట్ రాదు సార్. ఓన్లీ మనకి సేవింగ్స్ Savings బ్యాంక్ bank. అకౌంట్ లో మనకి ఇచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ వాల్యూ అనేది 10,000 వరకు మనకి డిడక్షన్ Eligible. ఇస్తారు. Yes, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయాలి? ఇన్కమ్ కింద అదర్ సోర్సెస్ లో ఇంక్లూడ్ చేయాలి. Yes, sir. ఆ ఇంక్లూడ్ చేసిన తర్వాత మనం మైనస్ చేసుకోవాలి డిడక్షన్ కింద. Yes, sir. డిడక్షన్ అంటేనే అది కదమ్మా. అవును సార్. నెక్స్ట్ Deductions in respect of interest on deposit in case of senior citizen under section 80 TTB. 80 TTA లో కవర్ అవ్వని పర్సన్స్ అందరూ ఇక్కడ వస్తారు. Yes, sir. ఓకే, ఇండివిజువల్స్ లో చదువు. Yes, sir. Eligible SSC, an individual resident senior citizen aged 60 years or more. నెక్స్ట్ Eligible income, any income by way of interest on deposits, including time deposits from a bank or a cooperative society engaged in carrying on the business of banking or a post office. Thus, interest on savings deposit, recurring deposit, and fixed deposit are all eligible for deduction. Quantum of deduction, actual interest or rupees 50,000, whichever is lower. సో సీనియర్ సిటిజన్స్ కి అయితే కనుక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయినా, రికరింగ్ డిపాజిట్ అయినా, ఫిక్స్డ్ డిపాజిట్ అయినా, సీనియర్ సిటిజన్ అనుకున్నాడు అంటే కనుక వాడికి ఇన్కమ్ వస్తే కనుక ఇంట్రెస్ట్ ఇన్కమ్
ఆ వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ 50,000 కానీ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది మనకి డిడక్షన్ కింద ఇస్తున్నారమ్మా. Yes, sir. మామూలుగా పర్సన్స్ అయితే కనుక రికరింగ్ డిపాజిట్, టైం డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ కవర్ అవ్వవు. ఓన్లీ Yes, సేవింగ్స్ sir. బ్యాంక్ అకౌంట్ మాత్రమే కవర్ అవుతుంది. కానీ 80 టీటీపీలో సీనియర్ సిటిజన్ కి అయితే అది సేవింగ్స్ అకౌంట్ అయినా, రికరింగ్ అకౌంట్ అయినా, ఫిక్స్డ్ అయినా ఏదైనా సరే మనకి ఇంట్రెస్ట్ కవర్ అవుతుంది. ఎంత వరకు? 50,000 వరకు. 50,000. Yes, sir. మామూలుగా 80 టీటీఏలో 10,000 10,000. కానీ Yes, 80 sir. టీటీపీలో 50,000, sir. 50,000. Yes, ఓకేనమ్మా? sir. Yes, sir. రైట్. Common Number points one. for Section 80 TTA and Section 80 TTB. Time deposit means deposits repayable on expiry of fixed periods. In case where the deposit is held by a firm or an AOP or BOI or on behalf of such an entity, no deduction shall be allowed under this section in respect of such income in the case of any partner of any such firm or any member of such AOP or BOI. మనం డిపాజిట్ ఎవరికి ఇప్పుడు ఫర్మ్ డబ్బులు మన దగ్గర ఉంచిందమ్మా. Yes, sir. పార్ట్నర్షిప్ ఫర్మ్ డబ్బులు మన దగ్గర ఉంచితే ఆ ఫర్మ్ డబ్బుల మీద వచ్చిన ఇంట్రెస్ట్ ని మన అకౌంట్ లో పడుతుంది. Yes, sir. సో ఆ డబ్బుల మీద దాని మీద డిడక్షన్ క్లెయిమ్ చేస్తామా? Yes, sir. వస్తుందా చేస్తాం. డిడక్షన్? And sir. ఫర్మ్ డబ్బులు మన దగ్గర ఉన్నాయమ్మా. Yes, sir. ఆ ఫర్మ్ డబ్బులు మన దగ్గర ఉంటే ఆ డబ్బుల మీద నువ్వేం చేస్తున్నావు? ఇంట్రెస్ట్ వస్తుంది నీకు. Yes, sir. అది నీ డబ్బా, ఫర్మ్ డబ్బా? Firm the sir. సో అలాంటప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంటే కనుక ఇక్కడ 80 టీటీఏ 80 టీటీపీ క్లెయిమ్ చేసుకోగలమా? No, sir. క్లెయిమ్ చేసుకోలేం. మన డబ్బుల మీద అయితేనే వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. సో యాజ్ ఎ పార్ట్నర్ గా మన ఫర్మ్ ఆథరైజ్ చేసి నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఆథరైజ్ చేసిందమ్మా. నువ్వు ఒక సీనియర్ సిటిజన్ వి అనుకుంటే కనుక ఆ డిపాజిట్ చేసిన దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ మీద 50,000 వరకు డిడక్షన్ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఫర్మ్ డబ్బులు ఇచ్చి ఫర్మ్ నిన్ను ఆథరైజ్ చేసి అంతవరకు ఉంచమంది. అలా కాకుండా నీ డబ్బులు నువ్వు వేసుకున్నావు అనుకో, అప్పుడు నీకు డిడక్షన్ అనేది వస్తుందమ్మా. సో దిస్ ఈస్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు డిడక్షన్స్ అమ్మా. ఓకే. సో ఇప్పుడు మీరు టోటల్ టాపిక్ అంతా చదువుకోవాలి, దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేసుకోవాలి. సో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 టాపిక్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. ఏంటంటే కనుక టీడీఎస్ అండ్ ఎగ్జంప్షన్స్. ఈ 2 టాపిక్స్ ఉన్నాయి. తర్వాత మనకి టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అనేది మనం ఫార్మాట్ అనేది వేసుకుంటాం అనుకున్నాం. టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ అంటే టోటల్ ఫార్మాట్ అమ్మా. టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్. సో ఇది కూడా చూసేస్తే మనకి టోటల్ గా మన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో టీడీఎస్, ఎగ్జంప్షన్స్ అండ్ ఈ టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కంప్లీట్ చేసుకుని టోటల్ గా మన ఇన్కమ్ ట్యాక్స్ సిలబస్ ని కంప్లీట్ చేసుకుందాం. రైట్. థ్యాంక్ యూ.